ఆఫర్ చేయగలుగుతామండి అంతే. ఆ! అయితే ఇప్పుడు ఈ యొక్క మూలాధారం నుంచి స్లోగా మనము అంటే ఈ యొక్క మన ప్రాణాయామాల్లో బ్రీతింగ్‌ని చక్కగా చేయగలగాలి. ప్రాణాయామాన్ని చక్కగా చేయగలగాలి. తర్వాత మనము ఇందులో ఆహ్, 3 అవర్స్ సింగిల్ సిట్టింగు చేయగలగాలి. ఓకే. సరే అండి. అప్పుడు దానికి మనం ఎందుకంటే టైం అనేది చాలా ముఖ్యమనమాట. ఓకే. సెకండ్ లెవెల్‌లో కనీసం 6 అవర్స్ చేసే కెపాసిటీ. అంటే ఇదేదో టైమ్ పాస్‌గా చెప్పే యోగాలు రోడ్ల మీద నేర్పేదో, లేకపోతే ఇక్కడ ఏదో అక్కడక్కడ నేర్పేది కాదు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇప్పుడు చాలా మందికి ప్యాషన్ ఏమైందంటే, గంట సేపు ధ్యానం చేసో, లేకపోతే 2 గంటలు ధ్యానం చేస్తే బెనిఫిట్ ఉంటది లేదని కాదు. ఇప్పుడు ఫిఫ్త్ చదివితే ఫిఫ్త్ నాలెడ్జి, 10థ్ చదివితే 10థ్ నాలెడ్జి. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాలేడు కదా! ఓ డాక్టరో, ఇంజినీరో హ్మ్. లేకపోతే కలెక్టరో కాలేడు కదా! అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది అంతవరకే. తనకి కావాల్సింది గ్రంథాలు చదువుకోవచ్చు. కొంత పరిజ్ఞానం వస్తుంది. అలాగే ఇది మనం ఓకే. తెలిసి తెలియక కొంత సాధన చేసినా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇప్పుడు ఆరోగ్య సమస్యలున్నాయి. చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చక్కటి మనశ్శాంతినిస్తుంది. దైవానికి కొంత దగ్గర అయినట్టుగా మనకు ఆ యొక్క అనుభూతి తెలుస్తుంటుంది. రైట్. కానీ ఇది రైట్ అండి. ఎంత మనము అంటే ఇంకా దీన్ని పెంచుకుంటూ పోతే రిటైర్మెంట్ వచ్చే వరకు ఏం చేయాలంటే ఇందులో ఒక పట్టు సాధించి ఉండాలి రెడీగా. అప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడు ఫుల్ టైమ్ సాధన చేయగలుగుతాం. ఇక్కడ కూడా మీరు ఓకే. శనివారం, ఆదివారం ఇప్పుడు సండే, సాటర్‌డే మీకు హాలిడే ఉన్నప్పుడు ఇది రోజంతా సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం రోజు ఉదయం గంట, సాయంత్రం సరే గంట అండి. చేసే సాధన ఒక స్థితికి మనం తీసుకెళ్తుంది. కానీ డే అంతా చేసే సాధన ఏదైతే ఉంటుందో అంటారు దీన్ని అఖండ ధ్యానం. ఈ అఖండ ధ్యానంలో ఒక దివ్య శక్తి సంప్రాప్తమవుతుంది. ఎలా అంటే ఒక ఇనుప కడ్డీని నిప్పులో 24 అవర్స్ అలాగే పెట్టామనుకోండి, బయటికే తీస్తలేము. ఇంకా అది టోటల్‌గా ఇంకా అది మనము ఫుల్ ఇంకా అది అంటే ఎప్పుడు కాగి ఉంటుంది. ఆ నిప్పు శక్తి ఇనుప కడ్డీలోకి ప్రవేశించి ఉంది. అది 2 నిమిషాలు ఇలా పెట్టి పక్కకు తీస్తే అది ఓకే. నిప్పు శక్తి అందులోకి ప్రవేశించదు. నిప్పు ఆకారంగా మారదు. నిప్పు రైట్. ప్రవేశిస్తుంది. రైట్. ప్రవేశిస్తుంది కానీ నిప్పు ఆకారంగా మారదు. అలాగే ఈ చిత్తము, మనసు ఇవన్నీ లయమైపోయి ఆత్మాకారంగా పోయి ఒక ఋషిలాగా మారాలంటే దాంట్లో ఎల్లవేళలా మనం మంత్లీ 1 టైమ్ అయినా టోటల్ డే మొత్తం సాధన చేయడానికి పెంచుకుంటూ అంటే మొదలు ఒక ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తాం. తర్వాత 1 ½ అవర్, 2 అవర్స్, 3 ఓకే. అవర్ ఇలా పెంచుకుంటూ పోయి డే అంతా మొత్తం ఒక గంట గ్యాప్ ఇవ్వడము. మళ్ళీ, మళ్ళీ సాధన చేయడము. మళ్ళీ 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా చేస్తూ కొన్ని టెక్నిక్‌లుంటాయి. మన కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఆసనం మార్చుకోవచ్చు. మహాముద్ర ఒక సెట్ వేయొచ్చు. అలా దీని ప్రకారం ఓకే. ద్రవాహారం, లిక్విడ్ ఆహారం లాంటివి తీసుకుంటే డే అంతా సాధన చేయగలుగుతాం. శరీరం కూడా తేలిక ఉంటుంది. అలా మనము ఓకే. వీక్లీ సండే కూడా మనము టోటల్ డే మొత్తం సాధన చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు అద్భుతమైన రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఇందులో అనంతమైన శాంతిని అందుకొని ఇంకా ఈ సాధనను వదలబుద్ధి కాదు. అవును. ఒక అవునండి. కరెక్టే. రైట్. వాడు కానీ మరి ఈ ధ్యానంలో కూడా మనం ఒక ఆత్మానుభూతిని పొందగలిగి, గొప్ప అనుభూతిని పొందగలిగితే అస్సలు మనం వదలలేమనమాట. కనుక మనం ఎంతెంత పరమాత్మ అనుగ్రహానికి అంటే మనం పరమాత్మకి ఎంత చేరువైతున్నామో ప్రపంచ విషయ వాసనలు కానీ, ప్రాపంచికమైన భ్రాంతులు గానీ, ప్రాపంచికమైన ఆలోచనలు గానీ అంతంత తగ్గుతూ పోతాయి. ఎంతెంత ప్రపంచం వైపు వెళ్తే అంత పరమాత్మకి మనం అంత దూరం అయితుంటాం. ఇప్పుడు మనం కాశీ కరెక్ట్ అండి. వెళ్తున్నాం. మన ఇంటికి కాశీ పాదయాత్ర పోతుంటే కాశీకి దగ్గరైతున్నాం, ఊరికి దూరం అయితున్నాం. అలాగే మనము అలా. కనుక ఈ విధంగా మనము ఎంతెంత సాధనలో ముందుకు వెళ్తుంటే, మనం అంతంత దివ్య అనుభూతి పొందగలుగుతాము. అంత తన్మయత్వ స్థితి అందుకుంటాం. ఇక్కడ వయసుతో లేదు. వయసుకు ఓకే. సంబంధం లేదు క్రియాయోగాలు. చిన్న పిల్లల కానుంచి వృద్ధుల వరకు చేయొచ్చు. అయితే కొంతమంది రైట్. వృద్ధులు కూడా అద్భుతమైన రిజల్ట్ పొందుతున్నారు. మీరు క్రియాయోగ సాధకుల ఎక్స్‌పీరియన్సెస్ ఏదైతే ఉన్నావో, ఆ వీడియోలు చూసినట్టయితే మీకు అందులో 75, 80 సంవత్సరాలోళ్ళు గూడా సింగిల్ సిట్టింగ్ 4 గంటలు కూర్చునేటోళ్ళున్నారు. 5 గంటలు, 6 గంటలు కూర్చునేటోళ్ళు. ఓహ్! ఎందుకంటే సూపర్ అండి. టోటల్ డైట్‌లో చేంజ్ చేసేసారు. అంటే వాళ్ళకి ఇంకేమి లేవు. జీవితంలో అన్నీ అనుభవించారు. హ్మ్. పిల్లలు సెటిల్ అయిపోయిండ్రు. ఆర్థికంగా ఏ లోటు లేదు. ఏదో పెన్షన్ మీద జీవిస్తున్నారు. వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. ఇక వాళ్ళు యాహ్! తగిలించుకుంటే అన్నీ ఉంటాయి. మనవళ్ళు, మనవరాళ్ళు, ఫ్యామిలీ, బంధువులు ఇయన్నీ కరెక్ట్. ఉంటాయి. రైట్. కానీ రైట్. ఏదొద్దు నాకు మోక్షం కావాలి. హ్మ్.
అది కూడా ఆరోగ్యం సహకరించడం కూడా వాళ్ళ అదృష్టం అయి ఉండాలి. అవునండి. వాళ్ళు ఇంకా అంటే మొదలు మెయిన్ సంకల్పం. నేను ఇది చేయాలి, ఇది సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు, ఆ పట్టుదలతోటి వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడాలి. సేవ అవును. చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరు చేస్తారు సేవ? అందుకనే అవును. ఇప్పుడు నేను సేవ చేయించుకోవద్దని వాళ్ళకుంటది పట్టుదల. ఈ రైట్. సాధన చేస్తే ఎవరితో సేవ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. రైట్. మనశ్శాంతిగా ఉంటారు. ఇప్పుడు ఈ అన్ని ఒత్తిళ్ళు ప్రపంచంలో ఒత్తిళ్ళు తట్టుకోవాలంటే హ్మ్. ఈ యొక్క సాధన చేయాలి. ఆరోగ్యం ఉండాలంటే సాధన చేయాలి. రైట్. స్టూడెంట్స్‌కు మెమరీ పవర్ పెరగాలి. మెమరీ పవర్ రైట్. పెరగాలి. ఇప్పుడు పూర్వకాలం లాగా కాదు. ఈ పిల్లలకి చంచలం ఎక్కువ ఈ కాలం వాళ్ళకి. మెయిన్‌లీ ఎమోషనల్ బ్యాలెన్స్ కంట్రోల్ అవుతుందండి. మీరు చెప్పే క్రియోయోగ వల్ల అది ఆ! కంట్రోల్ అయిందంటే ఆటోమేటిక్‌గా మీరు ఏదైనా సాధించొచ్చు. నిజంగా ఆ! రియల్లీ రైట్. మీరు రైట్. చేసే ఐ మీన్ మీరిప్పుడు ఇంతమందికి ఇలా జ్ఞానం ఇస్తున్నారు. దట్ టూ లైక్ మీ టైమ్ స్పెండ్ చేసి రియల్లీ దట్ ఈస్ వెరీ గ్రేట్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ నేను ఇప్పుడు మొన్న పౌర్ణానికి 1200 మంది అటెండ్ అయ్యారు. అట్లా ఓకే. పాత వాళ్ళు ఒక 200 ఉండొచ్చు. 200 వరకు ఓకే. పాత వాళ్ళుంటారు. మిగతా వాళ్ళు కొత్త వాళ్ళే. ఓకేనండి. ఎందుకంటే వాళ్ళు అంటే పాత సాధకుల అనుభవాలు ఇక్కడ నేను ఏదన్నా అంటే కొన్ని సంస్థలు అదే పనిగా అబద్ధాలు గూడా చెప్పిస్తుంటారు ఎక్స్‌పీరియన్స్‌లో. ఓకే. నిద్రపోయేదాన్ని ఓకే. సమాజంలో వంగి వంగి కూర్చుంటారు. ఆహార నియమం వద్దంటారు. ఋషులొద్దంటారు. హ్మ్. శాస్త్రాలు వద్దంటారు. ఎనిమల్ లైఫ్ అంటారు. దీని వలన అవును. జీరో బెనిఫిట్ పొందుతారు. దాంట్లో దాన్ని అవును. స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ వే ఎళ్తున్నారు. ఇప్పుడు ఓకే. బ్రాండెడ్ ఐటెమ్ ఉంటది. దాన్ని డూప్లికేట్ ఐటెమ్ చేసి రైట్. ఎంతకాలం మనం చేయలేం దాని మోసం. అలా గూడా దట్ ఈస్ రైట్. యాహ్! జరుగుతుంటది. కానీ ఈ క్రియాయోగములు అనేది ఎవరిని మోసం చేసుకోవడానికి అబద్ధాలు చెప్పడానికే ఒప్పుకోము. ఎక్స్‌పీరియన్సెస్ రైట్. ఏది పొందినమో అది యథార్థం చెప్పండి. అట్లా వాళ్ళకి సంతోషమండి. ఆహారం యాహ్! రైట్. టోటల్‌గా మనము ఋషుల నియమాలు పాటిస్తామండి. ఆహారంలో మార్పు చేసుకోమంటాం. ప్రాణాయామం హ్మ్. చక్కగా చేస్తున్న బ్రీతింగ్ లెవెల్స్ చెక్ చేస్తాము. ముద్రలు కరెక్ట్ వేయండి అంటాము. హ్మ్. సాధనని క్రమంగా పెంచుకోండి అంటాం. అలా క్రమంగా పెంచుకున్నప్పుడు అద్భుతమైన రిజల్ట్ వాళ్ళు మన దగ్గరకొచ్చే వృద్ధులు కూడా అద్భుతమైన రిజల్ట్ పొందుతున్నారు. యూత్ గూడా మంచి సాధన చేసేవాళ్ళున్నారు. ఆఫ్‌కోర్స్. అన్ని రకాల రైట్. వాళ్ళున్నారు సాధన చేసేవాళ్ళు. ఖచ్చితంగా అండి. అది మాత్రం నిజమే. దట్ ఈస్ ట్రూ. మీరు ఒప్పుకుంటాను. రెగ్యులర్‌గా సాధన చేయండి. హ్మ్. మరి ఇక్కడ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు ఒకసారి సరేనండి. కలిసి వెళ్ళండి. నేను మీ బ్రీతింగ్ లెవెల్ ఇవన్నీ నేను చక్కగా చెక్ చేస్తాను. అలాగే ఖచ్చితంగా అండి. ఇంకా నేను కొన్ని అడుగుతాను క్వెషన్స్. దానికి మీరు ఇది చేయలేనప్పుడు ఇక్కడ నేను ఒకటేంటిదంటే సాధనలో వాళ్ళొక టేస్ట్ రుచి చూడాలి. లేకపోతే ఓకే. వదిలిపెట్టరు. ఖచ్చితంగా అండి. అప్పుడు కొన్ని ముద్రల్లో ఈ ఫలితం వచ్చిందా అని నేను అడుగుతాను. అది అందనన్నప్పుడు నేను స్వయంగా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయిస్తాను. ఓకే. ఇక్కడ సరేనండి. ఏం చేస్తున్నారంటే 3 ఇయర్స్ నుంచి సాధన చేసేవాళ్ళు మేము ఈ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. మరి ఎలా స్వామీజీ అంటే తప్పకుండా యోగి అనేవాళ్ళు ఇవి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. యోగి అనేవాళ్ళు ఓకే. కొన్ని ఉంటాయి ఇంట్లో. అది రానప్పుడు నేను స్వయంగా వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ చేయించి పంపిస్తున్నాం. ఓకే. పాత సంతోషం అండి. వాళ్ళకి మరి కొత్త వాళ్ళనున్నారనుకోండి. కొత్త వాళ్ళకి అదే పెడితే లైన్‌లు కడతారింక. ఏం రైట్. అవసరం లేదు గురూజీ మేమేం శ్రమ చేయమంటాం. సోమరులను చేయడానికి గాదు నేనున్నది. దట్ ఈస్ ట్రూ. రియల్లీ యాహ్! స్వయం అదేనండి స్వయం కరెక్ట్. ప్రయత్నం చేయాలి. స్వయం ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని హ్మ్. రోజులు ట్రై చేసిన తర్వాత లేనప్పుడు నేను ఇంకా వాళ్ళకి ఒక టెక్నిక్ ప్రకారంగా ఇంకా కొన్ని రకాలుగా మా గురువుల అనుగ్రహం తోటి నేను చేసిన తపస్సు అనుగ్రహం తోటి ఆటోమేటిక్‌గా వాళ్ళకి కొంత ఆహ్, సాధనలో అది జరిగిపోతుంటుంది అంతే. దీన్ని మనము ఖచ్చితంగా అండి. రకరకాలుగా దీన్ని శక్తిపాతం అనుకోవచ్చు. దీన్ని ఇంకోటి అనుగ్రహం అనుకోవచ్చు, ఆశీర్వాదం అనుకోవచ్చు. మీ ఆశీర్వాదం అండి ఇది. ఇప్పుడు నేనొకటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అమెరికా ఒకరిని మీ మిత్రుడిని తీసుకెళ్ళాలనుకుంటున్నారు. హుహు. నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మరి నేను తీసుకెళ్తాను మీరు మాటిచ్చారు. ఓకే. మరి ఆ వీసా ఇవన్నీ టికెట్ ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలి? అతని తాన లేవు. ఖచ్చితంగా మీరే అలాంటప్పుడు కదా! అహా! ఎప్పుడైతే మాట ఇస్తున్నామో మాట ఇచ్చే ముందే ఒకసారి ఆలోచించుకొని మాటివ్వాలి. సో, మాట ఇచ్చిన సరే తర్వాత అండి. దెన్ మీరు మీరు మీ దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళాలని డిసైడ్ అయిండు అతను. ఇవ్వని ఇవ్వకపోని. అప్పుడు డిసైడ్ అయినప్పుడు తీసుకొని ఎళ్తారు. తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా. అంటే అప్పుడు అతనేమనుకుంటాడంటే ఓహో! అతను లక్కీ ఫెలో ఇంగ. అంతే గదా! అతను ఆ బెనిఫిట్ పొందాడు. కనుక ఆ రైట్. విధంగా ఇప్పుడు మనము తప్పకుండా వీసా లేనిదైతే నో ఎంట్రీ. అవునండి. హ్మ్. ఎంట్రీ లేదు. కనుక మరి వీసా తోటి వెళ్ళాలి గనక అలాగే మనకు ఆ కాలం పూర్వకాలం నుంచి కూడా ఈ పరంపర వస్తుంది. ఓకే. ఆ! ఆ! ఇది బాగా ఓకే. తపస్సు ఇది బాగా తపస్సు చేసిన వాళ్ళకే లోతుపాతులు తెలిసుంటాయి. ఓకే. కేవలం బుక్స్ హ్మ్. చదువో లేకపోతే ఇక్కడ, అక్కడ, ఈడ, ఆడ సిటీలలో సెంటర్‌లలో నేర్చుకొని ఇక్కడక్కడ
మామూలుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి అంత అంత పట్టు ఉండదు నాలెడ్జ్ ఇందులో. ఉండకపోవచ్చు. రైట్. అవునండి. ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నారు. బ్రహ్మ సమాజంలో ఆల్రెడీ గురువు ఆయన. హుహు. వివేకానంద అవునండి. స్వామి స్టూడెంట్ ఉన్నప్పుడు అవును. బ్రహ్మ సమాజంలో జాయిన్ అవుతాడు. అవును. బ్రహ్మాండమైన హ్మ్. స్పీచ్లు ఇచ్చేవాడు. స్పీచెస్ అవును. అద్భుతంగా ఇచ్చేవాడు. ఆయనని గురూజీ కూడా చేశారు అందులో. ఓకే. కానీ ఆయన ఇంకా ఏదో వెలితి, ఏదో ఆత్మశాంతి లేదు. ప్రవచనాలు ఇస్తున్నా గానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు వాళ్ళ గురూజీలని, ఫౌండర్స్‌ని చాలా క్వెషన్స్ వేశాడు. దానికి ఆన్సర్ చేయలే. ఓకే. రామకృష్ణ పరమహంస దగ్గరికి వీళ్ళ లెక్చరర్స్ అంతా వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి వారిని కలిసినప్పుడు ఈయనకు అడిగిన ప్రశ్నలకు జవాబు దొరికింది. ప్రతిది ప్రాక్టికల్. అవును. అక్కడ ఓకే. ఆయన ఆసనం కింద ₹1 పెట్టాడు. ఈయన నాకు డబ్బు తాకితే పాములుతే దురద వస్తది శరీరంలో అన్నాడు. ఓకే. ఇది ఎంతవరకు ట్రూత్ అని తెలుసుకొని ఆయన ఎక్కడో టాయిలెట్‌కెళ్ళాడు. అప్పుడు కిలోమీటర్ వెళ్ళేవాళ్ళు టాయిలెట్‌కు. అంటే అవును. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఏం హుహు. చేసేసాడు వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఒక రూపాయి కాయిన్ తీసుకొని గురువుగారి ఆసనం కింద పెట్టేశాడు. ఓకే. మళ్ళీ సైలెంట్‌గా అక్కడ కూర్చున్నాడు. రామకృష్ణ పరమహంస వచ్చే వరకే వాళ్ళ అల్లుడు అతనికి సేవకుడు. ఓకే. అక్కడ కూర్చొని చేసినట్టు "ఒరేయ్ ఉదయ్ నా ఒళ్ళెలా దురదలొచ్చేస్తుంది. తేళ్ళు, పాములు ప్రాకినట్టు తేళ్ళు కుట్టేస్తున్న వామ్మో! మంటలు, మంటలు నేను తట్టుకోలేను." అంటే "ఏమైందిరా ఇది" అనంటే అప్పుడు జె అప్పుడు వచ్చేసి "మామయ్య మీరు బయటికి రండి. నేను ఆసనాన్ని దీన్ని దులిపి ఏమన్నా మరి క్లీన్ చేస్తానని" వాళ్ళ అల్లుడొచ్చి దులిపినప్పుడు ఒక రూపాయి ఓకే. అందులోకెళ్ళి కింద పడ్డది. "ఒరేయ్ నాన్న ఇదే తేలురా బాబు. ఇదే నాకు హ్మ్. తేలు" అన్నాడు. ఓకే. ఆ! అంటే వివేకానంద షాక్ అయిపోయాడు. ఎవ్వరు లేరు హ్మ్. అతను అక్కడ కాయిన్ పెట్టినప్పుడు. అవును. అంటే అవును. అవును. ప్రతిదీ ఒక గురువుని అనేక రకాల టెస్టులు చేసి ప్రతిదీ కనుక్కున్న మహానుభావుడు ఆయన. అందుకనే సిలిండర్ అయిపోయాడు. అంత సామాన్యుడు కాదు. ఇంకొకటి గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని జన్మలో ఎవరు బాగుపడజేయలేరు. కానీ ఎవరైతే మేధావులు ఉన్నారనుకో మొదలు ప్రశ్నించే గుణం ఉంటది. అవును. ప్రశ్నించి గుణం ఉండి దాన్ని ఆన్సర్స్ చేసుకోగలుగుతారు. ఆల్రెడీ ఈయన గ్రంథాలు చదివాడు. ఆల్రెడీ ఈయన ఒక బ్రహ్మ సమాజంలో గురువు గనుక అట్లా అడగగలిగాడు. ఓకే. అవునండి. కరెక్టే. యాహ్! బుక్స్ చదివిన నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను అడగగలిగాడు. అది తెలవకపోతే ఏది చెప్తే అదే. మీరేది చెప్తే అదే అండి. పందిని తీసుకొచ్చి నంది అంటే నంది ఓకే అండి నంది పూజ చేస్తామంటారు చిన్న పిల్లలు. అవును. కనుక హ్మ్. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద సొసైటీ అయ్యి ఇంగ్లీష్‌లో స్పీచ్‌లు చేసి పెద్ద పెద్ద ప్రపంచ ఖ్యాతి పొందిన వీళ్ళు గూడా హ్మ్. ఏం హ్మ్. చేస్తున్నారంటే భగవద్గీత చదవద్దు, పతంజలి సూత్రాలు చదవద్దు, ఉపనిషత్తులు వద్దు. ఎందుకంటే హార్డ్ క్వెషన్ ఏస్తే ఈయన చెప్పలేడు ఆన్సర్. అవును. ఓకే. ఈయన ఆ! జస్ట్ ఎం ఎం ఈయన ఎంప్లాయీస్ అయ్యాడు. ఎంప్లాయీస్‌లో ఏమొస్తలేవు 50,000 1,00,000 సంపాదిస్తున్నాడు ఇండియాలో. హ్మ్. ఇదేదో బాగుందని జస్ట్ అంటే ఓషో బుక్ లాంటివి వెస్టర్న్ బుక్స్ చదువుతారు. ఇవి నాన్ స్పిరిచువాలిటీ. ఓకే. అవునండి. ఆ! ఇవి అసలు స్పిరిచువాలిటీ కావు. జస్ట్ ఓకే. లాజిక్ పాయింట్స్ అది జస్ట్ ఎంజాయ్ లైఫ్ ఇది. హ్మ్. హ్మ్. అయితే దాన్ని ఇందులోకి తీసుకొచ్చి రుద్ది మరి ఏం చదవాలంటే మ్యాగజైన్స్ చదువు, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదువు, నవలాస్ చదువు, ఇవి అవి చదువు. లేకపోతే మైండ్ స్ట్రగ్లింగ్ అయితది అనేటోళ్ళున్నారు. అవును. హ్మ్. హ్మ్. మరి రైట్. ఏంటిది అదే ఇప్పుడు వాళ్ళు హార్డ్ క్వెషన్ ఏస్తే వీళ్ళు చెప్పలేరు మెయిన్. రైట్. రైట్. ఇప్పుడు ఈ టీచింగ్స్‌లో ప్రపంచంలో డిఫరెన్స్ ఉంటుందండి. ఎన్ని విద్యలన్నా చేసి చూపెట్టొచ్చు. హ్మ్. హ్మ్. మనిషి నీళ్ళ మీద నడవచ్చు, గాలిలో ఎగరొచ్చు. అవును. రకరకాల ఈ ప్రపంచంలో ఎన్ని విద్యలను నేర్చి చూపెట్టొచ్చు. గానీ స్పిరిచువాలిటీ అనేది వైరాగ్యం ఉన్నవాడికి, త్యాగం ఉన్నవాడికి, కూర్చొని అవును. నాకు ఏదొద్దు ప్రపంచంలో అనుకుని మనసు నిలిపిన వాడికి. అవును. అవును. కరెక్ట్ అండి. అది రైట్. ఒకటి ఏమంటారంటే ఆహ్, చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును అని అంటారు. అంటే ఇంకా వేరే ఏది అక్కర్లేదు అతను చిత్తాన్ని నిశ్చలం చేయగలిగితే చాలు. కరెక్ట్. రైట్. అది అది రైట్ అది గురుగారు. నిశ్చలం చేయలేకుండా ఇంకేమి ఇది చేసేసినా లాభం లేదు. కనుక మనం ఋషులను ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. ఋషుల్లో స్వార్థం ఉందా? లేదు. వివేకానంద స్వామి, పరమహంస లేదు. యోగానంద, అవును. వివేకానంద స్వామి, శంకరాచార్యులు, సప్త ఋషులు వీళ్ళు దేనికోసం చేశారు సమాజానికి? ఇది సమాజం నా కర్తవ్యము. బాగుపడాలనేసి. యాహ్! ఇది నా కర్తవ్యము. ఇది నా డ్యూటీ. హ్మ్. నేను చేయాలనే తపనతోటి చేశారు. ఇప్పుడెవరన్నా రెడీగున్నారా? ₹1 దక్షిణ ఇవ్వని శిష్యుడిని తీసుకొని ఒక గంట సేపు మాట్లాడనీకే ఏ గురూజీ అన్నా, ఏ స్వామీజీ అన్నా ఇంత పేర్లు 5 శ్రీలు తగిలించుకుంటారు పేరుకు. అవును. హ్మ్. హ్మ్. గొప్ప అవునండి. గొప్పగున్నారు. ఒక్క మామూలు సామాన్య ఒక బీదవాడికి, ఒక మధ్య హ్మ్. తరగతి వాడికి, ఒక ఎంప్లాయీకి ఎవరైనా ఉండండి. బీదవాడు, ధనవంతుడని పక్కకు పెట్టి, టైమ్ ఇచ్చి కాసేపు వాళ్ళ సందేహాలు తొలగించి ఆధ్యాత్మిక ఉపదేశం ఇచ్చో, లేకపోతే ఆశ్రమంలో ఒక వారం రోజులు భోజనం పెట్టి ధ్యానం చేసుకోనికి లేదు. ఆ! అవకాశం ఇచ్చే వాళ్ళు రైట్. ఉన్నారా?
చాలా మరి తక్కువ. లక్షల కోట్లు లక్షల ఎకరాల పొలాలు సంపాదించి లాభమేమి? ఎవరి కోసం సంపాదిస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు రైట్. ఇది ఈ సన్యాసి లైఫ్, గురూజీ లైఫ్ అంటేనే త్యాగము. సమాజ సేవ కోసం వచ్చినాము. మరి సంపాదించడానికి వచ్చినామా? సేవ కోసం వచ్చినామా? సేవ కోసం వచ్చారు కాబట్టి మీ టీచింగ్స్ వేరే సేవ కోసం ఉంటుందండి. వచ్చినప్పుడు సేవ చేయాలి దాన్ని. మళ్ళా పోనీ రైట్. అదేమన్నా రైట్ చెప్తున్నారా అంటే 2 ముక్కలు నేర్చుకొని వచ్చి చెప్పేటోళ్ళే అయ్యిండ్రు అంతా. అంతే కదండీ. ఇప్పుడు ఈ కలికాలంలో అంతే. సో, ఆల్‌వేస్ వాళ్ళు డబ్బు కోసం చూస్తారు. అండ్ వాళ్ళ ఫేమ్ కోసం చూస్తారు. కాబట్టి నే హ్మ్. నేను అడిగేది ఒకటే ఇక్కడ చూసేది. మీరు ఆ 1000 కిలోమీటర్ల నుంచి ఎందుకొచ్చారు? ఇతర రాష్ట్రాలకెళ్ళెందుకొచ్చారు? కొంతమంది ఫారిన్ యూత్ గూడా వస్తే మీరెందుకొచ్చారు ఇంత దూరం అని అడుగుతారు. కొంతమంది హిందీ రాష్ట్రాలోళ్ళు వస్తే ఆ రాష్ట్రం నుంచి ఎందుకొచ్చారు? ఇతర తెలుగు రాష్ట్రాలోళ్ళు ఎక్కడెక్కడో సెటిలర్స్ అంత దూరం నుంచి ఎందుకొచ్చారంటే, మీరు నిస్వార్థంగా చేస్తున్నారు ఒకటి. మీరు అనుభవంతోటి చెప్తున్నారు. మీరు తపస్సు చేశారు గనక మీ మీద గురితోటి వస్తున్నాం అంటారు. ఇప్పుడు నేను ఆఫ్‌కోర్స్ కరెక్ట్. హిమాలయాల్లో సన్యసించిన కాబట్టి నా సర్కిల్ అంతా హిమాలయాల్లోనే ఉంది. మా సీనియర్స్ గాని, నా జూనియర్స్ గాని, నాతో సమకాలీకులు గాని, మా పరంపర అంతా గూడా మేము ఆదిశంకరాచార్య పరంపరలో సన్యసించినాం. అవునండి. నాగ సాధువులో భారతదేశంలో పెద్ద సంస్థ ఇది. జూనా అఖాడా. జూనా అఖాడాని ఓకే. మీరు ఇండియాలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఇది చాలా పెద్ద సంస్థ. ఓకే. ఇందులో అంతా వైరాగ్య పరులు, త్యాగులు, తపోనిష్ఠులే ఉంటారు. డబ్బు దాకని వాళ్ళు ఉంటారు. అవును. వ్యక్తులని ఓకే. తాకరు. ఓకే. అన్నము నీళ్లు తీసుకోనోళ్ళు, నిరాహార యోగులు చాలా మంది ఉంటారు మా పరంపరలో. సంతోషం. ఆ! యాక్చువల్‌గా మిమ్మల్ని అట్లా ఫాలో అవ్వడానికి ఒకటి కారణం అండి. మీరు హ్మ్. చెప్పేది ఏది చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మీ ఆచరణలో కూడా ఉంది కాబట్టి మెయిన్‌గా నేను ఫాలో అవ్వడానికి కారణం. చాలామంది ఎలా అంటే అయి చెప్పేది మాత్రం స్పీచెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది. కానీ వాళ్ళ ఆచరణలో వచ్చేసరికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి మీరు మెయిన్‌గా సింక్ అయ్యారు. సో, మీరేది చెప్తున్నారో అదే చేస్తున్నారు. అదే అందరిని ఫాలో చేస్తున్నారు. మీ ఇంటికి పిలిసి ఏం లేదు. ఆ రోజు టీ ఇవ్వకండి, టిఫిన్ ఇవ్వకండి. ఒకే రకమైన అన్నము, ఇంత పప్పు చేసి పెట్టండి. తింటే ఏ గురూజీ రెడీగా ఉన్నాడో చూడండి. నో జ్యూస్, నో మిల్క్, నో అంటారు కదా! రైట్. నో మిల్క్, నో జ్యూస్, నో హ్మ్. కాఫీ, నో బెడ్ ఇప్పుడు కాఫీ. రైట్. నో బెడ్, నో ఏసీ, నో వెహికల్. ఏమి ఎక్స్‌పెక్ట్ లేని ఇంకా చేస్తారు. అంతా ఆ! ఈ టైంలో అందరూ చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఎలా ట్రీట్ చేస్తారు? ట్రీట్ చేస్తేనే ఉండాలి అనేసి. ఇక్కడ చూసారా? ఈ బండలున్నాయి గదా! దీని మీదనే అవునండి. స్వామి పడుకోవడం ఈ నేల మీదనే. హ్మ్. అర్థమైంది గదా! అవును. అవును గురూజీ. అవును గురూజీ. సోపు వాడను. అవును గురూజీ. సోపు వాడము. చూసానండి. మీ వీడియోస్ చూసాను. రా ఫుడ్ హ్మ్. రా ఫుడ్ ఓన్లీ. హ్మ్. హ్మ్. కనుక మాకు హిమాలయ ఋషులు గొప్ప గొప్ప ఋషులే ఇన్‌స్పిరేషన్. సంతోషం అండి. మీరు మెయిన్‌గా లేకపోతే అంతటితో నేను ఆగకుండా మీ నాలెడ్జ్‌ని అందరికి పంచుతున్నారు కదా! అది చాలా గ్రేట్ అండి. నేను చిన్నప్పుడు ఒకటే అనుకున్నాను. నేను పెద్ద గురూజీకి 2 హెలికాప్టర్లున్నవో, 4 ఒక 20 కార్లున్నవో, లేకపోతే 1000 ఎకరాలు ల్యాండ్ ఉందో, పెద్ద సెలబ్రిటీలు పోతారో నేను పట్టించుకోకపోతుంటి. ఎక్కడన్నా పిచ్చివాడిలాగా ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి ఆ ఋషి దగ్గరికెళ్ళి బోర్ల పడి సాష్టాంగ ప్రణామెళ్లి ఒక దాసుడిలాగా ఉంటుంటి. ఓకే. చాలా మంది అంటారు మీరు పెద్ద పెద్ద పీఠాధిపతులను ఎందుకు ఇంటర్వ్యూ చేయడము అనంటే, పెద్ద సంస్థల్లో దోపిడే ఉంటది తప్ప సేవ ఉండదు. నా ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఎందుకంటే ఆ! ఆ! వాళ్ళు చేసేది రూ. 10 సేవ, వసూలు చేసేది రూ. 1,00,000. హ్మ్. హ్మ్. ఓకే. ఎ ఎక్కడన్నా చిన్న చిన్నవి చేసి చూపిస్తారు. హ్మ్. హ్మ్. ఓకేనండి. కనుక అందుకనే ఇక్కడ నేను చూసేది త్యాగం చూస్తా, సేవ చూస్తాను. ఓకేనండి. కనుక ఈ ఈ ఈ ఋషులేందంటే తపస్సు చేసుకుంటారు. లోకం చల్లగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటారు. రైట్. రైట్. నేను వాళ్ళ త్యాగానికి దాసుడిని. వాళ్ళ తపస్సుకు దాసుడిని. హ్మ్. అవును. అట్లా. చాలా అవునండి. మంది ఏమంటారంటే, అయ్యో! మా గురూజీకి 2 హెలికాప్టర్లున్నాయండి. ఇంత పెద్దది గ్రేట్ అంటే, అబ్బో! మీ గురూజీ చాలా గ్రేట్ అండి అన్నప్పుడు ఈయన బ్లాడర్ ఉబ్బిపోతుంది. ఓకే. హ్మ్. ఎవరన్నా ఒక చెట్టు కింద కూర్చొని పిచ్చోడిలాగా కూర్చుంటే గురూజీ దగ్గరికి వెళ్తారు. ఆడ చాప ఉండదు, వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. వారు బాబోయ్! ఇక్కడ వెళ్తే లగ్జరీ సౌకర్యం అంటే ఫీజులు కూడా లగ్జరీ ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే స్లోగా అందరూ రియలైజ్ అవుతున్నారు గురూజీ. సో, జనాలకు కూడా తెలుస్తుంది. ఎవరు ఏ స్వామీజీ ఓన్లీ మనీ కోసం ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎవరు సమాజ సేవ కోసం పాటుపడుతున్నారనేసి లేదు వాళ్ళకి ఇంకా తెలుస్తుంది. సో, స్లోగా టైం పడుతుంది కొద్దిగా. ఇంకోటి నా దృష్టిలో కోటీశ్వరులు గొర్రెలు.
వాళ్ళు ఉట్టిగా వాళ్ళని బోల్తా కొట్టియడం అనేది చాలా ఈజీ. కోటీశ్వర్లని కానీ బాగా విద్యావంతులని ఇంకో విద్యావంతుడు వెంటనే బోల్తా కొట్టిస్తాడు. నేను ఒక పీజీ చేసినా మా గురువు గారు 2 పీజీలు చేశారండి. నాకు ఒకటే హెలికాప్టర్ ఉంది, గురువుజీకి 4 ఉన్నాయండి. ఇక్కడ పడిపోతారు వాళ్ళు. అర్థమైంది కదా. ఈ డబ్బంతా ఎవరు? ఇప్పుడు ఈయన కూలి చేసి సంపాదించాడా? ఫండ్స్ సేకరించే కదా. అవును. మరి దానికంటే భిక్షగాడు ఉన్నాడు. భిక్షగాడు అమ్మా నాకింత అన్నం పెట్టండి అని, నీ కడుపు చల్లగుండా అని అంత అన్నం తిని దీవించిపోతాడు. మీరు ఏమి ఇచ్చారండి? కోటి రూపాయలే డొనేషన్ ఇచ్చాడు. ఆయన 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అకౌంట్ లోకి. పోత అలా అనిపోతాడు మళ్ళీ. అంటే నేను అనేది ఇప్పుడు ఒక కేవలము ఆకలి కోసం అన్నం వస్త్రం అడగడం తప్పు కాదు. అది ఆ అన్నం అడిగిన వాడు చిన్న భిక్షగాడు. మరి కోట్ల రూపాయలు దోపిడీ చేసేవాడు పెద్ద భిక్షగాడా కాదా? అంతే కదా. వెరీ బిగ్గెస్ట్ బెగ్గర్, వెరీ బిగ్ బెగ్గర్, జస్ట్ లిటిల్ స్మాల్ బెగ్గర్. ఈజ్ ఏ స్మాల్ బెగ్గర్, ఓన్లీ ఆస్కింగ్ ఓన్లీ ఫుడ్. రైట్ అండి. కనుక ఆ విధంగా అంటే భూమి మీదకి వచ్చినప్పుడు మనం వట్టి చేతిలో వచ్చినాము, వట్టి చేతిలో వెళ్తున్నాము. ఈ మాయ ప్రభావం భూమి మీదకి వచ్చినప్పుడు ఇట్లా ఆడిస్తుంది మనిషిని. సరే, చాలా సంతోషము. నేనేం కోరుకుంటానంటే, మీరు పీజీలు పిహెచ్డీలు ఇంత చదువుకొని ఇంత విద్యావంతులై ఉండి, కొంతమంది సంపన్నులు ఉంటారు, ఇక్కడ బ్రెయిన్ తోటి కొంచెం ఆలోచన చేయాలి. మనం ఇచ్చే ధనము సద్వినియోగం అవుతుందా, వీళ్ళు ఎంతవరకు రైట్ అనేది ఆలోచన చేస్తారు. ఒక పెళ్లి చేసుకుంటే 7 తరాలు చూస్తాం. ఒక ఐటమ్ 100 షోరూములు తిరిగి బ్రాండెడ్ ఐటమా కాదా అనేది చెక్ చేస్తాం. అంటే మీకు భౌతికమైన నాలెడ్జ్ ఉంది, ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేనందుకు ఇక్కడ బోల్తపడుతున్నారు అనేది నేను ఇది. ఇప్పుడు మీ ఫీల్డ్ లో కొత్త వాడు వచ్చాడు, వాడికి సిస్టమే సరిగా ఆపరేటింగ్ తెలియదు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు అనుకో, మీరు వాడికి సిస్టమ్ ఇచ్చి చిన్న వర్క్ చెప్తే చేయలేకపోతే ఇతను లెర్నరో బిగినరో అంటారు. అంతేగా, తెలిసిపోతుంది. కనుక ఇందులో మాటువంటి వాళ్ళు ఏంటంటే, మేము వాళ్ళు ఎంత తపస్సు చేశారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటనేది కిందికి మీదికి కళ్ళతోటి స్కానింగ్ తీసేస్తాం. ఎందుకంటే ఇది నా ఫీల్డ్, ఆధ్యాత్మికము. నేను ఇందులో చిన్నప్పటి సంది ఫీల్డ్ లో ఉన్నా కనుక నాకు ఎవరు గ్రేటు, ఎవరు ఎటువంటిది అనేది నాకు తెలుస్తుంది. భారతదేశం అంతా తిరిగినాను, గొప్ప గొప్ప ఋషుల సాంగత్యం చేసిన కనుక. ఇప్పుడు చిన్నపిల్లవాడు నక్క వచ్చేసింది, నేను సింహం ఆయమే లయన్ అన్నాడు అనుకో, సింహం గారండి అంటాడు చిన్న బాబు. అంటే అదే పెద్ద బాబు అని అనుకో, ఇది లయన్ కాదు అంటాడు. ఒరే ఇది పిల్లి రా, దీనికి కూడా ఇలాంటి. ఆ పిల్లికి పులి సేమ్ ఉంటాయి కదండి, మీసాలు ఉంటాయి, దానికి చారాలు ఉంటాయి. చిన్నపిల్లవాడు టైగర్ వచ్చేసింది మన ఇంట్లోకి అన్నాడు అనుకో. అట్లా ఆ విధంగా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఉప్పు కర్పూరము ఒకలాగా ఉంటది, ఒకటి నిప్పులు వేస్తే చిట్టపట్ట అంటది, ఒకటి జ్యోతి అయి వెలుగుతుంది నిప్పు మీద. అలాగే గడ్డాలు మీసాలు కాషాయమో, లేకపోతే గురూజీల గెటపో, లేకపోతే సంథింగ్ ఏదో ఒక నేను ఆధ్యాత్మిక గురువునని సపరేట్ చిహ్నాలతోటి రకరకాలుగా ఒకేలాగా ఉంటారంట. కానీ వాళ్ళ వ్యవహారంలో, నడవడికలో, సేవలో, వాళ్ళ తపస్సులో ఇంట్లో భేదం కనుక్కోవాలి. చాలా సంతోషము. ఇక్కడ మీరు సాధన అనేది చాలా ముఖ్యము. ఈ యొక్క ఎందుకంటే మేము చెప్పేది అంటే ఋషులు గ్రేటు, ఆ ఉపనిషత్తులు గ్రేటు. ఆ ఋషులను అనుసరిస్తే మన జీవితం ధన్యం అవుతుంది. అయితే ఇండియాలో ఉండే గొప్ప స్పిరిచువాలిటీ ఎక్కడ లేదు. ఫారినర్స్ యూత్ వస్తే నేను చాలా మందితో ఇంటర్వ్యూలు కూడా చేసినాను. చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారు ఇంత దూరం అంటే, అక్కడ భోజనం విద్యలు ఉన్నాయి, మోక్ష విద్యలు లేవు మా దగ్గర అంటారు. మీ గురువులే వచ్చి మీ గురువులు ఎందరో మంది వచ్చి ఇక్కడ డెవలప్ చేశారు. వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా స్పిరిచువాలిటీ ఇక్కడ ఎవరైనా బోధించగలిగారా? బోధించలేరు. కనుక ఆ విధంగా ఇక్కడ ఇవి అనుసరిస్తే చాలా ఇవే చాలా గొప్ప. ఈ ఉపనిషత్తు ప్రకారం ఏ గురువు చెప్పినా స్వీకరించాలి. ఉపనిషత్తు ప్రకారము ఋషుల ప్రకారం ఏ గురువు చెప్పినా దీన్ని ఒప్పుకోవాలి. ఋషులని ఖండిస్తూ ఋషుల ప్రకారం చెప్పకపోతే ఎవరు చెప్పినా దాన్ని ఒప్పుకోకూడదు. అంతే, సింపుల్. ఇప్పుడు ఒక బ్రాండ్ చెప్పి ఆ ఫార్ములా లేకపోతే అది డూప్లికేట్. ఒక ఋషుల పేర్లు, దేవతల పేర్లు వాడుకొని, శాస్త్రాల పేర్లు వాడుకొని దాని ప్రకారం చెప్పకపోతే అది డూప్లికేట్. బ్రాండెడ్ ఆన్ బ్రాండెడ్. అవును గురుజీ. రైట్ గురుజీ. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. డౌట్లు ఫస్ట్ రోజు క్లాస్లో అడిగితే బాగుంటుందో లేదో అనుకున్నాను. ఏం లేదు గురుజీ, యాక్చువల్గా చక్రాలు అన్నారు కదా, యాక్చువల్గా ఆ చక్రాలు నువ్వు నిజంగా ఫీల్ అవ్వగలుగుతారా?
అయితే ఇంకొకటి నేను చెప్తా చూడండి. చక్రాలు ఉన్నాయండి. అయితే ఇప్పుడు నీళ్ళలో క్రిములు కనిపిస్తున్నాయా? గాలిలో క్రిములు ఉంటాయి. హ్మ్. ఇవి ఎందుకు కనిపిస్తలేవంటే మైక్రోస్కోప్‌కు అందుతాయి. కరెక్ట్. యాహ్! కంటికి కనిపియనంత సూక్ష్మాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు సైన్సు ఐన్‌స్టీన్ గారు అంటారు. ఐన్‌స్టీన్ గారు ఏమంటారంటే, మన సైన్సు ఎలక్ట్రాన్, న్యూట్రాన్ వరకే తెలుసుకోగలుగుతాము. అంతకంటే సూక్ష్మ విషయాలు తెలుసుకోలేము. అంతకంటే సూక్ష్మ విషయాలు ఇండియాలో ఫిలాసఫర్స్ ఉన్నారు. గొప్ప గొప్ప ఋషులున్నారు. అవును. వాళ్ళే అవును. తెలుసుకున్నారు. అది స్పిరిచువాలిటీలోనే సాధ్యము. సైన్స్‌లో సాధ్యం కాదన్నారు. అవును గురూజీ. యాహ్! సైన్స్‌లో ఎంత కనుక్కున్నా ఒకటి మిగిలి ఉంటుంది. కానీ స్పిరిచువాలిటీలో ఒకటి స్టార్టింగ్ ఉంటే ఎండింగ్ ఉంటది. ఇంకొకటి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. తన ఆత్మని కనుక్కున్న ఋషి ఇంకా అవతల ఇంకేం లేదు అతనికి తెలుసుకునేది. అవును. కానీ ఇక్కడ సైన్స్ నాకు అనంతం. మనకు కనపడకపోవచ్చు. కానీ అది మనం ఫీల్ అవ్వగలమా? అంటే మనము ఈ క్రియ యోగా చేయడం వల్ల ఆహ్, అంటే ఒక నెక్స్ట్ స్టేజ్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతామా? అది ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అసలకి? అంటే ఇప్పుడు ఒక చక్ర స్మరణలే ఒక 3 సెట్స్ చక్రాలను స్మరించుకుంటూ చేస్తాము. తర్వాత చక్ర స్మరణ అక్కరలేదు. కేవలం అవును. ప్రాణాయామమే చేస్తాము. అలా చేయగా నాదా బిందు కలలు అంటారన్నమాట. ఓకే. ఈ స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక సాధనలో ఇది మొదటి మెట్టు. ఇది ఓకే. ఒకరు 6 నెలల్లో పొందొచ్చు, సంవత్సరంలో పొందొచ్చు, 10 సంవత్సరాలకు కూడా పొందకపోవచ్చు, 20 సంవత్సరాలకు పొందకపోవచ్చు. ఓకేనండి. ఆహా! ఓకే గురూజీ. ఎందుకంటే ఇవి తప్పకుండా ఉంటాయి. ఇంకా ఇవి. కనుక ఇవి దాటుకొని వెళితేనే మనము ఆ ధ్యాన స్థితిని అందుకుంటాం. ఓకే. ఆ ధ్యాన స్థితిని అందుకుంటాం. కనుక ఇవి రాకపోతే నేను దగ్గరుండి అనుభూతి చేయిస్తున్నాను గదా! ఇక్కడ. నేనున్నది దేనికి? ఓకే. ఓకే. సరే గురూజీ. ఆ! ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి రాదంటే ఊరుకుంటుందా? తల్లి, అమ్మ, నాన్న, తాత అని పేర్లు హ్మ్. నేర్పించి వాడిని హ్మ్. అంటే హ్మ్. ఒకటి మాస్టర్ మైండ్, మదర్ మైండ్. మాస్టర్ అవును. మైండు హ్మ్. లెసన్స్ చెప్పాడు. చదవని, చదవకపోని వాడి ఇష్టమని ఎళ్ళిపోతాడు. మదర్ అవును. మైండ్ ఏంటిది? వాడవి పలికిందాక పలికిస్తుంది తల్లి. హ్మ్. అవును. వాడికి అవును. వచ్చిందాక వదిలిపెట్టదు. ఆ! ఓకే. అవును గురూజీ. అట్లా కనుక ఇప్పుడు రెగ్యులర్‌గా వచ్చి సాధన చేసే వాళ్ళని నేను సాధన చెక్ జేయడము, దాన్ని ఇంప్రూవ్ అయితుందా? ఎంతవరకొచ్చింది చెప్పడము. దాంట్లో ఇంకా ఓకే. లేకపోతే గూడా దగ్గర కూర్చొని గూడా వాళ్ళని ముందుకెళ్ళేటట్టు చేస్తున్నాం గదా! ఆ వాగ్దానం నేను చేసినాను గదా! ఓకే. సంతోషం గురూజీ. రియల్లీ. ఆ! అట్లా. అలాగే ఇవి అన్నీ ప్రతి ఒక్కటి మనం అనుభూతి పొందుతాం. విశ్వాసంతో, నమ్మకంతోటి మనం సాధన చేస్తున్నప్పుడు, అది రోజు రోజుకు అంతర్ముఖమైనప్పుడు వాటిని మనము గొప్పనైన అనుభూతులు వస్తుంటాయి మనకి. అవును. అవును గురూజీ. ప్రతి ఇంకా కదలికని లాస్ట్ ఒక తెలుసుకుంటాం. లాస్ట్ హ్మ్. క్వెషన్ గురూజీ. మీరు హ్మ్. యాక్చువల్‌గా ఈ క్రియా యోగలని జపం చేస్తున్నారు, క్రియలు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఉత్తమం అంటున్నారు కదా! సో, యాక్చువల్‌గా హ్మ్. జపం మామూలుగా జనరల్‌గా జపం చేసే వాళ్ళకే నెగెటివ్ ఎనర్జీస్ ఫార్మ్ అవుతాయని చెప్తారు. అంటే ఎప్పుడైతే పాజిటివ్ మనము అట్రాక్ట్ చేస్తున్నామో నెగెటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి అంటే కొన్ని చేంజెస్ జరుగుతుంటాయనేసి. సో, మనం ఇక్కడ 2 కలిపి చేస్తున్నాము. సో, మనకు కూడా అలాంటి ఫార్మేషన్స్ ఏమైనా ఉంటాయా? నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఫార్మ్ అవుతుందా? దాన్నేమన్నా దాని కోసం మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అయితే ఇక్కడ చూడండి దైవనామం అనేది చాలా పవిత్రమైంది. అందులో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దైవ నామము చెప్తారు. అందులో మనము ఆ చేసే భావన చాలా గొప్పది. అంటే ఏ భావనతోటి ఎలా ఫీల్ అవుతూ చేస్తున్నాం. హ్మ్. హ్మ్. అవును ఎలా గురూజీ. ఫీల్ అవుతూ అంటే ఇది దైవనామము నన్ను శరీరాన్ని, మనసుని పవిత్రం చేస్తుంది. ఆ దైవం నన్ను రక్షిస్తుంది అని ఒక భావనతోటి చేయాలి. ఇప్పుడు భగవద్గీతలో లాస్ట్ అధ్యాయంలో ఒకటే లాస్ట్ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఒకటే. మీరు ఏది చేయలేకున్నా ఒక సరెండర్‌నెస్ అవ్వండి అన్నాడు. హ్మ్. శరణాగతి. హ్మ్. శరణాగతి. హ్మ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలంటే నీకు ఏ బాధ్యతలు లేవు. నీకు ఏమి లేదు. కేవలం నన్ను శరణు వేడు. మామేకం శరణం వ్రజ. అంటే నన్ను శరణు వేడు. నాకు సరెండర్ అయిపో. ఇప్పుడు పిల్లి తన పిల్లలని స్థలాలు మారుస్తూ సంరక్షిస్తుంది. నోట్లో కరుచుకొని వెళ్లి తీసుకెళ్తుంది. కానీ కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి జంప్ అయితుంటే తన కోతి పిల్ల ఏదైతే ఉంటుందో దాన్ని బిగ్గర పట్టుకోవాలి తల్లి. వదిలిపెట్టిందా కింద పడిపోతది. హ్మ్. హ్మ్. ఈ జ్ఞాన మార్గమేమో తను పట్టుకోవాలి. భక్తి మార్గంలో భగవంతుడే మనం పట్టుకుంటాడు. చిన్న పిల్లవాడిని అన్ని సిలిండర్ అయి ఉంటాడు తల్లి మీద. వాడు హ్మ్. ఏడ్చినా, చిన్న చిన్న దోమలు గరిచినా, ఆకలవినా, ఏడ్చినా తల్లి 100 పనులు పక్కకు పెట్టి వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. చిన్న బాబుకి ఏమైందో అని. వాడిని రోడ్డు మీదకెళ్తున్నాడా ఇక్కడ కంటికి అంటే పెద్ద బాబుని వదిలేస్తది. వాడిని పెట్టుకొని తింటాడులే అని. అవును. అవును కానీ గురూజీ. హ్మ్. సంరక్షిస్తుంది. కనుక సిలిండర్ అయితే భగవంతుడు తల్లి చిన్న పాపని
తల్లి ఎలా చూస్తుందో అలా భగవంతుని రక్ష ఉంటుంది. కనుక మనం చేయవలసింది ఆ శరణాగతి ఉండాలి. చేసినప్పుడు అహంత్వా సర్వ పాపేభ్యో, మనిషికి దుఃఖాలు, కష్టాలు, బాధలు వస్తున్నాయంటే పాపం వల్లనే. అవన్నీ నేను తొలగిస్తున్నాను అంటాడు. నీ పాపాలన్నీ తొలగిస్తాను. ప్లస్ నీకు మోక్ష ఇష్యామి మా శుచః, నీకు చివరిలో మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాను. అంటే మనం చేయవలసింది ఒక శరణాగతి పొందితే, అంటే ఏది చేసినా ఇది దైవాంది అని చేయాలి. అప్పుడు లాభం లేదు, నష్టం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. భగవద్గీత బహిర్త్యాగం చెప్పలే, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అనలే. మానసికంగా వదిలిపెట్టు భగవంతుడికి. అన్ని చేస్తూ ఇదంతా దైవ కార్యం అని మొత్తము భగవంతుడికి అర్పించి చెయ్యి ఫలితాన్ని. అయ్యో మేము గృహస్థులము, ఫలితం కోరకుండా చేస్తే మా ఫ్యామిలీ ఎలా నడుస్తుంది అనుకోకండి. అవన్నీ చేస్తావు. మీరు ఉద్యోగం చేస్తే మీకే డబ్బులు వస్తాయి, మీరే దాన్ని అనుభవిస్తారు. ఇవన్నీ కానీ ఇది దైవాంగి అని చేయండి. ఒకటే ఈ ఆలోచన విధానంలో ఈ మార్పు వస్తే దీని వలన అనంత శాంతి పొందుతాము. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చాడు, సుఖాలు వచ్చినప్పుడు కష్టపడి నేను సంపాదించుకున్నాను అనకూడకుండా ఈ రెండు ఆయన్నే ఇచ్చాడని భగవంతుడి మీదే వదిలేసేయండి. అయితే ఈ క్రియాయోగము ఎందుకు గ్రేట్ అంటున్నామంటే, ఇది సైంటిఫిక్ గా ఉంది. ఫ్లైట్ మార్గం గమ్యం చేరుకునేకి. కాశీ వెళ్ళాలంటే గంటలో వెళ్తాము ఫ్లైట్ లో వెళ్తే. అలా ఎందుకంటే ఇది తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. చుట్టూ కాంపౌండ్ కట్టుకుంటే గార్డెన్ లోకి జంతువులు వచ్చి మేవు. అలాగే ఈ వన్ సైడ్ కాంపౌండ్ లాగా ఒక కేవలము గురువులు కొంతమంది చెవిలో మంత్రం చెప్తారు, జపం చేసుకో అంటారు. కాకపోతే ప్రతి పరంపరలో పూర్వం నుంచి యోగం ఉన్నది. కానీ కాలానుగుణంగా ఈ యోగము చేయలేక కొంతమంది ఈ అన్ని వదిలేసేసి ఒక్కొక్క పార్టీ చెప్పుకుంటూ వచ్చారు. పూర్వము ప్రతి పరంపరది కూడా నేను గ్రంథాలు చూపిస్తాను. వాళ్ళ గురువులు ఏ సాధనలు బోధించారు, వాళ్ళ గురువులు రాసిన గ్రంథాలే చూపిస్తాను. కానీ క్రమేణా ఏం చేశారంటే ఈ అంచె తగ్గిస్తూ ఒక్కొక్క పార్టీ పట్టుకున్నారు అందరూ. కానీ ఇది ఉపనిషత్తు సారమెల్ల పతంజలి మహర్షి మనకు పతంజలి సూత్రాలు అందించాడు. భగవద్గీత ఉపనిషత్తు సారమెల్ల కృష్ణ పరమాత్మ గీత అందించాడు. ఈ రెండు సమన్వయ గ్రంథాలు. అయితే ఇందులో మనకు కడిగడి పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్న తీసి ఇచ్చినట్టు మనకు అందించి ఇందులో మనకు ధ్యానాన్ని ఇచ్చాడు. అంటే తపస్సు అంటే తప్పించి చేసే ధ్యానం, పరమాత్మ ప్రాప్తి కోసం తప్పించి చేసే ధ్యానం. స్వాధ్యాయం అంటే వేద సెల్ఫ్ ఎంక్వైరీ. నేను ఎక్కడి నుంచి వచ్చిన, శరీరం, నా కన్ను, నా ఇంద్రియాల ఇవన్నీ తీసేసిన, నా శరీరం వదిలినా నేనున్నాను. ఇప్పుడు ఎంతో మంది చనిపోయారు, శరీరం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారని అర్థం. మరి శరీర సంబంధాలు ఇవి నేను నాది వదలాలి మోహం. నేను అంటే శరీరం, నాది అంటే శరీర సంబంధాలు. శరీర సంబంధాలు అంటే దీనికి ఉండే ప్రాపర్టీస్, దీనికి ఉండే ఏదైనా కానీ. అయితే ఈ నేను నాది వదలాలి. నేను లేదు నాది లేదు అనుకుంటే హ్యాపీ మనిషి. నేను ఉంటే మళ్ళీ నాది వస్తుంది, నాది ఉంటే మళ్ళీ నేను వస్తుంది. ఈ రెండింటిని వదిలేసేయాలి. కనుక ఇప్పుడు ఈ శరీరం నేను అనుకొని మనం భ్రాంతిలో ఉన్నాం. దీనికి రంగు, రూపు, హైటు, పర్సనాలిటీ, కులము, గోత్రము దీనికి ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి కదండి. కానీ ఈ శరీరము నేను కాదు, దీని సంబంధాలు ఏవి నాది కాదు. కనుక నేను కేవలం ఆత్మస్వరూపాన్ని, నాకు ఏ బంధాలు లేవు. ఈ కర్మ చేత జన్మ చేత కర్మ తిరుగుతూ ఉంటది. మరి కర్మ లేకుండా చేసుకోవాలి. ఒక ధాన్యము నిప్పుల్లో వేసి కాలిస్తే మొలవదు, మామూలు ధాన్యం మొలుస్తుంది. మరి జన్మ లేకుండా ఉండాలంటే కర్మ లేకుండా చేసుకోవాలి. అదే ఈ సాధన. కనుక ఈ సాధన దానికోసమే క్రియాయోగం. కనుక ఈ సమాధి గురించి గొప్పగా వర్ణించి ఆ స్థితి ఎట్లా అందుకుంటామంటే సాధన పాదంలో ఈ సాధన టెక్నిక్స్ చెప్పారనమాట పతంజలి మహర్షి. అయితే ఇలా స్వాధ్యాయం అంటే తపస్సు ఉంది, స్వాధ్యాయం ఉంది. అంటే మనసులో ఈ ప్రపంచం మీద ఆకర్షణ తోటి మనసు నిలుస్తలేదు. పక్కవాడికి ఎంత ఏ కారు వాడుతున్నాడు, ఏ బ్రాండ్ ఐటమ్స్ వాడుతున్నాడు, ఎంత బిల్డింగ్ ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది అనేది పోల్చుకుంటాడు మనిషి. లేదంటే ప్రపంచమైన విషయ భోగాల మీదకి మనసు వెళ్తుంది. ఓ మనసా, ఎన్నో జన్మలో నువ్వు అనుభవించినావు, నా టైం వేస్ట్ చేసినావు. ఇప్పుడు నువ్వు నా జన్మల్ని వృధా చేయకు, దీన్ని సద్వినియోగం, ఎంతో పుణ్యం చేత ఈ శరీరాన్ని తీసుకున్నా నేను, మళ్ళీ దీన్ని వేస్ట్ చేయకని మనసుని చిన్న పాపులాగా బుజ్జగించి దానికి చెప్పాలి. ఈ శరీరం నేను కాదు, ఇది సాధనం, ఈ మోక్ష సాధన కోసం తీసుకున్న, దీన్ని భోగాల కోసం కాదు, ఫ్యామిలీ లైఫ్ కోసం కాదు. కాకపోతే నా వంతులో ఈ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ ఉండాలి. కానీ ఆంతరికంలో ఈ దేహ అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. ఇదంతా ఎప్పుడో ఒకసారి వదిలేదని విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ వలన ఏంటిదంటే ప్రపంచ ఆకర్షణ తగ్గి మనసు ప్రపంచంలోకి వెళ్ళదు. కనుక అందుకని రమణ మహర్షి ఇదే టెక్నిక్ వాడతాడు. దీన్ని వేదాంతం అంటారు.
కొంతమంది వేదాంతులు ఏమంటారంటే అహం బ్రహ్మస్మి అనుకో, లేదంటే నేను ఎవరు అని సెల్ఫ్ ఎంక్వైరీ చేస్తే చాలు అని వేదాంతులు చెప్తారు. సాధన వద్దంటారు వాళ్ళు. కానీ రమణ మహర్షి సెల్ఫ్ ఎంక్వైరీ చేశాడు, ప్లస్ ధ్యానం చేశాడు. ధ్యానంలో సెల్ఫ్ ఎంక్వైరీ చేశాడు ఆయన. రామకృష్ణ పరమహంస సెలెండర్నెస్ ధ్యానం చేశాడు. భగవంతుడికి సెలెండర్ అయ్యాడు, ప్లస్ ధ్యానంలో ఉన్నాడు ఎల్లవేళలా. కనుక ఈ రెండు తప్పకుండా. అందుకనే ఇంట్లో మనము ధ్యానం చెప్పిండ్రు, స్వాధ్యాయం అంటే సెల్ఫ్ ఎంక్వైరీ చెప్పిండ్రు, తర్వాత ఈశ్వర ప్రణిధాన, భగవంతుడికి పూర్తిగా సెలెండర్ చేయని చెప్పబడుతుంది. అందుకనే ఇందులో ప్రాణాయామం ఉంది, జపం ఉంది, యోగ ప్రాణాయామం ఉంది, జప సాధనం ఉంది, ధ్యానం ఉంది, సెలెండర్నెస్ ఉంది, స్వాధ్యాయం వేదాంత విచారణ ఉంది, సెల్ఫ్ ఎంక్వైరీ ఉంది. ఇవన్నీ కలిస్తేనే క్రియాయోగము. మల్టీవిటమిన్ టాబ్లెట్ మల్టీవిటమిన్ సూప్ లాగా మనకు పనిచేస్తుంది. ఒక్కొక్క పార్ట్ చెప్పి దీన్ని ఇంత విడమర్చి ఎవరు చెప్పట్లేదు. క్రియాయోగం అంటే ఇప్పుడు క్రియాయోగం అంటే ఏదో ప్రాణాయామనో లేకపోతే ధ్యానమో అని అనుకో. కొంతమంది యోగనా క్రియా యోగ అంటాము, ఆసనాలు ఇవన్నీ వేయలేము మనం. యోగ మన వల్ల ఏమవుతుంది? మాది సింపుల్ పద్ధతి, గోడ కాని కూర్చొని నిద్రపోవచ్చు, ఏసీ పెట్టుకొని నిండుగా భోంచేసి గురక పెడితే నాదం, గురక పెడితే ఇన్నర్ సౌండ్, నిద్రపోతే సమాధి, కళ వస్తే హాస్టల్ ట్రావెలింగ్. ఒక ఆయన ఏకంగా పడుకొనే క్లాసులు ఇస్తాడు, వేలలో వేలు ఫీజు తీసుకొని పడుకోబెడతాడు శివాసనంలో. ఇక ఏసీలు పెడతాడు, భోజనం నిండుగా తినబెట్టేసి ఇక జోలపాట పాడినట్టుగా మ్యూజిక్ పెడతారు, గురక పెట్టి నిమిషంలో నిద్రపోతారు. 5 నిమిషాలు అయినాక ఏమైనా థాట్స్ వస్తాయి కదా ఆయనకి, కళ లాంటిది వస్తే ఆటోమేటిక్ గా నేను గత జన్మలు చూసుకున్నా అనేస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందండి, నేను సత్యం చెప్తున్నా, నాకేమి పక్షపాతం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంది, వాళ్ళ డబ్బులు దోచేస్తున్నారు, వీళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు. మన ఫీజులు వేరే, కోట్ల రూపాయల డొనేషన్లు మామూలు కాదు. కొన్ని వందల ఎకరాల ల్యాండ్స్ లో పెద్ద ఎత్తున యూనివర్సిటీలు అంట వీళ్ళు, ఆధ్యాత్మిక స్పిరిచువల్ యూనివర్సిటీలు అంట. అది మన స్పిరిచువల్ సైన్స్ అంట. ఇది నిద్రపోగొడుతున్నారు కదా వీళ్ళు, ఆ నిద్ర స్పిరిచువల్ సైన్స్ అంట వీళ్ళకి. నేను ప్రపంచాన్ని మారుస్తాను, వాళ్ళ ప్రవచనాలు ఎట్లుంటాయి, ప్రపంచాన్ని మార్చేస్తాని యూత్ ని, సాఫ్ట్వేర్ వాళ్ళని, పెద్ద పెద్ద చదువుకున్న విద్యావంతులని, ధనవంతులని పిచ్చోలని చేసి నిద్రపుచ్చి ఇంకా వాళ్ళు ఏమంటారు, ఆయనకు సపోర్ట్ గా ఉంటారు. ఏమని చూస్తారు, మా గురూజీ ఏమన్నా ఒక రోజులో గత జన్మలు చూపిస్తున్నాడు, ఇది అది అనేది. గురూజీ గారు ఏమో 10 కోట్లు కొట్టేస్తానండి ట్రాన్స్ఫర్. ఎందుకు ఒక రోజులో హాస్టల్ ట్రావెలింగ్ చేయించినావు, మరి ఒక రోజులో గత జన్మలు చూపించినావు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ సబ్జెక్టు కాదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చిన్నపిల్లవాడికి పిల్లి చూపెట్టి పులి ఇది టైగర్ అంటే నమ్మేస్తాడు. అట్లా వాడికి తెలియని వాళ్ళని అమాయకులు అండి వీళ్ళు. ధనం ఉంది, విద్య ఉంది, చదువుకున్నారు, కానీ స్పిరిచువల్ లో నాలెడ్జ్ లేదు వీళ్ళకు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఇప్పుడు కాలేజీలో, స్కూళ్ళల్లో, కాలేజీలో చెప్పరు కదా స్పిరిచువాలిటీ, ఇంట్లో చెప్పరు. కనుక ఈ అతి మేధావులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బుక్ నాలెడ్జ్ తోటి ఇట్లా చేసేస్తున్నారు. ఈ సత్యం ఎవరికి తెలవాలి అంటే ఒక స్పిరిచువల్ లో ఒక ఋషికే తెలుసుకుంటాడు, సామాన్యులు తెలవలేకున్నారు. తెలుసుకుంటున్నారు అందరూ మీ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. అందరు కమర్షియలే అనుకో, అందరు దొంగలే అయితే ఇంకా నో డౌట్, ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేనే కదా. ఇప్పుడు అన్ని వేసేలే అనుకో, ఇంకా చెప్పుకొచ్చే నో జడ్జిమెంట్, నో కామెంట్. అర్థమైంది కదా. అర్థమైంది గురుజీ, అర్థమైంది. కనుక ఈ పరిస్థితి ఇంకా అందరు స్వార్థపరులే అన్నప్పో ఇంకా అందరు అజ్ఞానంలోనే ముంచేస్తారు. ఇంకా కొంచెము ఎవరన్నా ఉంటే, ఇప్పుడు వివేకానంద స్వామి మన వివేకవంతులు చేయడానికి వచ్చారు. శంకరాచార్యులు, ఋషులు భూమి మీదకి జన్మ తీసుకున్నారంటే మనం మేధస్సువంతులుగా, అజ్ఞానులుగా చేయడానికి కాదు, వివేకవంతులుగా చేయడానికి, మేధావంతులుగా చేయడానికి మనని నిస్వార్థ సేవ అందించారు మహానుభావులు. స్వామి దయానంద సరస్వతి 3300 గురుకులాలు స్థాపించాడు భారతదేశంలో. అందరు వేదం చదవాలి, వేదం ఇదన్నీ చదవాలని గురుకులాలు పెట్టి అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాడు ఆ మహానుభావుడు. ఆయన స్వయంగా రాలే, వాళ్ళ గురువు ఆజ్ఞ చేత. గురు దక్షిణ ఏమి ఇస్తావు అని అంటే, మీరేం చెప్తే అది ఇస్తా గురువు గారు అంటే, వేద ధర్మాన్ని స్థాపించుకో అంటాడు. శంకరాచార్యుని గురు దక్షిణ ఏమి అంటే, ఏమి లేదు, ఈ అద్వైత ధర్మాన్ని స్థాపించుకో అని గోవింద గౌడపాదులు చెప్తారు. కనుక వాళ్ళ గురువు ఆజ్ఞ కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను ఉన్నాను హిమాలయాల్లో, కొండ గుహలే నాకు ఇష్టము, ఈ సమాజం కాదంటాడు వివేకానంద స్వామి. అదే మాట నేను అంటున్నాను. ఎందుకంటే నేను మౌనము, తపస్సులే నాకు చాలా ఇష్టం. మా గురువు గారి ఆజ్ఞ వలన వచ్చినాను, నాకు ఆసక్తి లేదు ఇది. మా గురువు గారికి 150 సంవత్సరాలు, నిరాహార యోగి 150 సంవత్సరాలు.
ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ లోని ప్రణవానంద స్వామి 2 బాడీస్ యోగి శిష్యుడు. ఓకే. ఓకే. తెలియదు ఆయన గురూజీ. ఓకే. శిష్యుడు. ఈయన జీవితాంతము అంటే ఈయన బ్రహ్మచారి జీవితాంతం అవధూతగా ఉన్నాడు. వాళ్ళ ఓకే. గురువు ఋషికేశులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అందరి సభలో దేహం వదిలాడు కదా. ఓకే. ఋషికేశులో అది ఒక యోగి ఆత్మకథలో ఇది వస్తుంది. ఇది అంటే యోగి ఎట్లా దేహం వదులుతాడు అనేది భగవద్గీతలో చెప్పిన ప్రకారం ఆయన వదులుతాడు. గురువు గారు మీరు లేనిది ఎలాగంటే అంటే మళ్ళీ నేను ఇక్కడ పుట్టి హిమాలయస్ లో వచ్చేస్తాను, నేను నేను సూక్ష్మ శరీరంలో కూడా మీకు సహాయం చేస్తాను, మీరు నిర్భయంగా ఉండండి. ఈ శరీరం ఉంటే రోగం నొప్పి బాధలు కానీ సూక్ష్మ శరీరంలో గురువు ఎక్కువ సహాయం చేయగలుగుతాడు అని వాళ్ళకి ధైర్యం చెప్తాడు. అప్పుడు ఆయన చిన్న పిల్లవాడు, అప్పుడు 16 ఏళ్ళే, కానీ గురువు దగ్గర అంత విద్య గ్రహిస్తాడు. ఇంకా ఆయనకు ఈ లోకమంతా నిస్సారంగా తోస్తుంది. అప్పుడు కేదార్నాథ్ వెళ్ళి జీవితాంతం అక్కడే అవధూతగా ఉండి తపస్సు చేశాడు. ఆయన ఆహారం తీసుకోడు, నిరాహార యోగి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ గా కూడా మన భారతదేశంలో నేను ఒక 100 మంది నిరాహార యోగులను చూపిస్తాను, కనిపించే వాళ్ళని. రాహుల్ గురుజీ, ఒక్కొక్క మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా అలా తీసుకోండి, ఎందుకంటే అలానే మిగతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అసలైన యోగులు ఎవరు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా సమాజానికి సేవ చేస్తున్నారు అనేసి తెలుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒక మాణికేశ్వర మాతను వదిలేస్తే నిరాహార యోగులు అంటే తెలియదు. పుస్తకాలు రాసిన యోగులు ఎట్లా ఉంటారు, అష్టసిద్ధులు అంటే చూపించే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడ్రస్లతో సహా పెట్టి వాళ్ళని ఇది చేసిన ఇంతమంది ఋషులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే ఉన్నారు. ఇప్పుడు నేను మొన్న పోయినాను, ఆయన ఎవరు మన హిమాలయస్ అదే పనిగా మన వాళ్ళ కోసమనే వెళ్తే నీ కెమెరాకు నేను చిక్కన్ అన్నాడు. ఆయన కెమెరాలో కూడా రాలేదు. ఎవరు మన చటక్ బాబా, ఆయన నిరాహార యోగి, 100 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన మరి ఒక 20 మెంబర్స్ సాధువులు అర్ధరాత్రి పోయినా కానీ వేడి వేడి భోజనం పెడతాడు. ఆయన తాను ఏమీ ఉండదు, దిగంబర యోగి, ఒక చిన్న గుహలో ఉంటాడు, ఏమీ ఉండదు, సామాగ్రి ఉండదు, ఎవరు తీసుకురారు, ఎవరితో స్వీకరించడు, ఏమీ ఉండదు ఆయన దగ్గర. అటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా 1, 2, 3 శరీరాలతోటి వెళ్ళిపోతారు, మాయమైతుంటారు, సూక్ష్మ శరీరంలో ఉంటారు. చాలా మంది మహనీయులు ఉన్నారు హిమాలయాల్లో. ఇప్పటికీ హిమాలయాల్లో ఎందుకు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు కొంతమంది మహా నిరాహార యోగులు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. కానీ వాళ్ళకు ఆడంబరాలు ఉండవు, వాళ్ళ అట్టహాసాలు ఉండవు, వాళ్ళు అది ఏమంటారు ఆడంబరాలు చేయరు కనుక వాళ్ళు సమాజానికి తెలియదు. మేము కూడా చాలా మా జీవితాంతము రహస్యంగా ఉన్నాము, జీవించినాము. ఈ మధ్యలో ఒక 2014 నుంచి పుస్తకాలు రాసాము, 2 years నుంచి మన ఛానల్లో వర్క్ చేస్తున్నాం. అంతే తప్ప నేను అందరికి ఎక్కువ మందికి అందుతుందనే ఉద్దేశంతో తప్ప ఇంకా మేము రహస్యంగా ఉన్నవాడిని. జస్ట్ ఒక ఫోటో తీసుకొని కూడా నేను ఒప్పుకోకపోలే, ఒప్పుకోకుంటుంటే మరి ఎందుకంటే గురువు ఆజ్ఞ కదా, తప్పదు. అవును గురుజీ, అవును గురుజీ. సంతోషం. బాగా సాధన చేయండి, సాధనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం ఒక ఋషి పరంపరలో ఉన్నామని మరవకూడదు. ఈ సాధన చేస్తే భగవంతుని రక్షణ ఉంటుంది, మనం ముందుకు వెళ్తాము అని విశ్వాసంతో నమ్మకంతో రోజు సాధన చేస్తుంటే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. ఎప్పుడైనా ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు ఒకసారి వచ్చేసి మీ బ్రీతింగ్ లెవెల్స్ కానీ సాధన లెవెల్స్ కానీ చెక్ చేయించుకొని మీరు అందరూ ఒకసారి నేను ఇక్కడ సాధన కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి సాధన చేయిస్తాను. అలాగే ఒకటి ఏంటంటే యాక్చువల్ గా ఇలా క్లాస్ అనేది దగ్గరుండే చేయాలి, కానీ కాలానుగుణంగా మీరు చాలా వేరే దేశాల్లో ఎప్పుడు రాలేరు అనే ఉద్దేశంతో కొద్దిగానైనా గ్రహిస్తారు, తెలివైన వాళ్ళు గ్రహిస్తారు అని ఉద్దేశంతో ఇలా. కానీ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకు తప్పకుండా ఇక్కడే క్లాస్ చేయమని నేను కోరుతా. ఒక్కసారి క్లాస్ చేసి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాక్టికల్ వీడియో చూసి, క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియో చూసి డౌట్లు క్లియర్ చేసుకోండి అని చెప్తాను. ఎప్పుడన్నా బుద్ధి పుడితే 6 నెలలకో సంవత్సరానికో రావాలనుకుంటే వచ్చి వెళ్ళండి అంటాను. మంచిది, బాగా సాధన చేసుకోండి. ఓం. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉంటే చూడండి. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా? ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దాం క్లాసుని. ఎవరు లేరా? నమస్తే గురుజీ, నా పేరు అరుణ్. నమస్కారం అండి, అరుణ్ గారు చెప్పండి. ఈ మధ్యనే క్రియ యోగాలోకి వచ్చానండి. ఓకే, వెరీ గుడ్. నాకు ఆ సూక్ష్మ నాడి నేను సరిగ్గా
యాక్టివేట్ చేసుకుంటున్నా, నేను సరిగ్గా ఊహించుకుంటున్నా అన్నది నాకు ఎప్పుడు తెలుస్తుందండి? అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా మీరు క్లాసులు అటెండ్ అయింది? అవునండి. కనుక అది చేయగా 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 అది అవగాహనలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో 72,000 నాడుల్లో 3 నాడులు ముఖ్యం. మన మేరుదండంలో, స్పైనల్ కార్డ్ లో ఉంటాయి ఈడా, పింగళ, సుష్మన. ఇప్పుడు ఆ సుష్మన నాడి గుంట తీసుకుంటున్నానంటే భావనాయుక్తంగా చేయండి. ముక్కులోని గాలి ముక్తికి తోవాయ అంటాడు వేమన యోగి. ఎట్లా అంటే మనము తీసుకునే గాలి ఇప్పుడు ఎట్లా పొట్టలోకి వెళ్తుంది, మళ్ళీ అవునండి. తీసుకొచ్చి మన ముక్కు నుంచి బయటికి వెళ్తుంది. తీసుకునేది ప్రాణం, వదిలేది అపానం. పొట్టనంతా క్లీన్ చేసి మన ముక్కు ద్వారా బయటికి వదులుతున్నాం, దాన్ని అపానం అంటారు. అపాన వాయువు 2 కార్బన్ డైఆక్సైడ్ వేరు, మన ముక్కు ద్వారా వదిలేది వేరు. ఈ 2 రకాలు ఎటు తిరిగి ఆ క్లీనింగ్ అయిన అంటే మన శరీరాన్ని క్లీన్ చేసిన వాయువే. దాన్ని అపానంలో ప్రాణం, అపానం 2 వాయువులు ఉంటాయి. అయితే ఈ తీసుకున్న ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో ప్రాణాయామ ద్వారా దాన్ని ఈడా పింగళ వదిలి సుష్మన నాడిలోకి పైకి ప్రవేశింపజేయాలి. ప్రాణాయామం ఎందుకు చేయాలయ్యా అంటే దీనికోసం చేయాలి. ఆ తీసుకున్న శ్వాస ఏం చేయాలి? ఎందులోకి ప్రవేశించాలి? తీసుకున్నప్పుడు కిందికి వెళ్ళిపోతుంది కదా శ్వాస, అవునండి. లెన్స్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ లెన్స్ ల నుంచి అది ఏం చేయాలంటే ఈడా పింగళ వదిలి సుష్మనలోకి ప్రవేశించాలి ఆ ప్రాణశక్తి. దానికే రేచక, పూరక, కుంభక ఎందుకు చేయాలి అంటే దీనికోసమే చేయాలి. ఆ సుష్మనలో ఎప్పుడైతే ప్రవేశించిందో అక్కడ మనకు ఆ కుండల్ని యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకు ఆ ప్రతి కదలిక తెలుస్తుంది. కానీ కొత్త వాళ్ళకు మొదటి రోజే ఇవన్నీ చేయలేరు ప్రాసెస్ కనుక ఊరికి భావనాయుక్తంగా సుష్మన నాడి ఉంట చేస్తున్న భావనతోటి చేయండి అని అంటాం. ముక్కుతోటి తీసుకొని ముక్కుతోటే వదులుతాం. కానీ ఆ సుష్మన అవును. నాడిని ఊహించుకొని దాని ద్వారా చేస్తున్నాం అనే భావనతోటి చేయండి. కాన్సల్టేషన్ మాత్రం ఇక్కడ తరడైల్ని నిలుపుకోండి. ప్రాణాయామం మాత్రం చేస్తూనే ఉండండి. చేయగా 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 అది దాని ప్రాసెస్ అది జరుగుతుంటే మీరు తింటుంటే టీవీ చూసుకుంటూ భోజనం చేస్తున్నా మీకైతే ఆకలి పోతుంది కదా. అవునండి. కనుక మీరు సాధన చేస్తూ 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 ఉంటే ఆటోమేటిక్ గా మీకు అంటే దీన్ని అది భోజనం చేసినట్టు అంటే భోజనప్పుడు కూడా యాక్చువల్ గా మనము దృష్టి పెట్టి చేయాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా మనసు పెట్టి తినాలంటారు. ఈ ధ్యానం అనేది ఏదో మన పాత్రలు తోమినట్టో, ఇల్లు ఉడిచినట్టో, చిన్న చిన్న పనులు చేసినట్టు కాకుండా యాంత్రికంగా చేయకుండా మంచి తరడైలో కాన్సల్టేషన్ నిలుపుకొని అంతర్ముఖమై తన్మయత్వ స్థితిలో చేయాలి. పనులు చేసినట్టుగా ఏదో యాంత్రికంగా చేయకూడదు. ఫీల్ అవుతూ చేయాలి. భగవంతునికి సరే గురూజీ. సరెండర్ అయ్యి ఫీల్ అవుతూ చేయాలి. అప్పుడే గొప్ప ఫలితం పొందుతాము. విద్యార్థి కాన్సల్టేషన్ తోటి చదివితే ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు. కాన్సల్టేషన్ లేకుండా 100 సార్లు చదివినా బుర్రకెక్కదు. కనుక మనం అట్లా సరే ఫీల్ గురూజీ. అవుతూ భగవంతుల్లోన ఫీల్ అవుతూ ప్రాణాయామాన్ని చక్కగా చేయాలి. సిలిండర్‌నెస్ తోటి చేయాలి. ప్రతిది కూడా ఈ 6 ముద్రలు వేసి ప్రాణాయామ, జపము ఇవన్నీ చేస్తూ సిలిండర్‌నెస్ తోటి చేసినామనుకోండి. ఈ ఈ మళ్ళీ విచారణ ఇవన్నీ కలిపి చేయాలి. ఇలా చక్కగా చేసినప్పుడు మనం అద్భుతమైన మన మనసు అంతర్ముఖమైతుంది. అంతర్ముఖమై సూక్ష్మంగా మారుతుంది. సూక్ష్మ విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. ఎంతో మంచి అనుభూతులొస్తాయి. మన మనసు చాలా సూక్ష్మంగా మారి ఎంతో శాంతిని, తన్మయత్వ స్థితి అందుకుంటాం మనం. ఇక మన మనసు మన బాహ్య విషయాల వైపు వెళ్ళదు. మనం ఏంటంటే ఇప్పుడు ఆనందం కోసం బయట బయట ప్రపంచంలో ఆహ్, వెతుకులాడుతున్నాం. పెద్ద ఫంక్షన్స్ చేస్తే ఆనందం, డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం. ఎందుకు? ఆనందం కోసం. వెహికల్స్ కొంటున్నాం, బిల్డింగ్స్ కొంటున్నాం. ఇంకా ఏదేదో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి ఆడంబరంతోటి రకరకాలుగా ఇంట్లో వస్తువులు తెచ్చుకుంటున్నాం ఆనందం కోసమని. ఇవన్నీ ఏవి తాత్కాలిక ఆనందాన్నే ఇస్తాయి. శాశ్వత ఆనందం ఇయ్యలేదు. కనుక ఈ భౌతిక వస్తువులు నశించేటివి, అశాశ్వతమైనవి. ఈ శరీరం కూడా నశ్వరమైంది, నశించేదే. కానీ సత్యము, నిత్యము, శాశ్వతమైన భగవంతుడిని పట్టుకోవాలి, సాధనని పట్టుకోవాలి. ఆ భగవంతుడిని చేర్చేదే సాధన. ఈ సాధన క్రియాయోగమే మనం భగవంతుడిని చేరుస్తుంది గనక ఈ సాధనని విడవరాదు. సరే గురూజీ. మనకు అద్భుతమైన శాంతినిస్తది. మొదలే ఆరోగ్యాన్ని ఇస్తది. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువున్నాయి. చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత మనశ్శాంతినిస్తుంది. మనశ్శాంతి ఎవరికి లేదు ఇప్పుడు. ఒక ఆధ్యాత్మికంలోనే మనశ్శాంతి ఉంటది. ఆలోచన విధానంలో మార్పొస్తది ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి. కనుక మనకు మనశ్శాంతి ఇస్తది. తర్వాత ఇది మనకు మోక్షాన్ని ఇస్తది. ఎలా అంటే ఒక టార్చ్ లైట్ పట్టుకుంటాం. 3 అడుగులే ఇస్తుంది వెలుతురు. నేను 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ చిన్న టార్చ్ లైట్ తోటి నాకు సాధ్యమా అనుకుంటే 3 అడుగులు నడిచినప్పుడు ముందుకు నడుస్తాం. మళ్ళీ 3 అడుగులు ముందుకు పడుతుంది టార్చ్ లైట్. మళ్ళీ ముందుకు అలా తీసుకెళ్తుంది. ఈ చెప్పిన 6 ముద్రలు ఇచ్చిన క్రియాయోగమే మిమ్మల్ని తప్పకుండా నిశ్చింతగా ఎంలైటైన్‌మెంట్ ఇస్తుంది. సరే గురూజీ. తప్పకుండా చేస్తాను గురూజీ. క్రమం విడవకుండా చేయాలి. నిరంతరం చేయాలి. వైరాగ్యంతోటి చేయాలి. తపనతోటి చేయాలి. నేను తరిస్తాననే విశ్వాసంతోటి చేయాలి. సంతోషం. సరే ఇంకా నెక్స్ట్ థాంక్ యూ ఏమన్నా గురూజీ. ఉంటే
ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దామండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? మీకు ఇంకేమైనా డౌట్లు సందేహాలు ఉంటే అడగండి. అయ్యా అశ్విని గారు 2-3 సార్లు లైవ్ లోకి వచ్చినావు మళ్ళీ. నమస్కారం. ఏదో అడుగుతున్నావు, వేరే వాళ్ళు మళ్ళీ అడుగుతుంటే ఆగిపోతున్నావు. చెప్పండి, ఏంటి మీ డౌట్? అదేం లేదు, ఒక్క నిమిషం గురుగారు. ఇంకెవరైనా నెక్స్ట్ అడిగే వాళ్ళు రెడీగా ఉండండి మళ్ళీ. యా, ఇప్పుడు మహాబంధనం ఉంది కదా గురుగారు, మహాబంధనం మీరు చూపించారు వీడియోలో, వన్ ఆఫ్ ది వీడియోస్ లో. సో మహాబంధనం చేసేటప్పుడు గురుగారు, అది ఫస్ట్ మనం ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో గాలి లోపలికి తీసుకుని బంధనం చేయటం ఒకటి, ఉడియాన బంధనం చేయటం ఒకటి, గాలి బయటకు వదిలి బంధనం చేయటం ఒకటి. అయితే మనం ఏది చేస్తే బెటర్ గురుగారు? అది మనం ఇప్పుడు క్రియాయోగంలో మహాముద్ర బేసిక్లీ అదే టైప్. ఇది మహాబంధనం బదులు మహాముద్ర చేస్తున్నాము. మహాముద్ర బదులు ఇప్పుడు మనం మహాబంధనం చేసి ఏ టైప్ చేస్తే బెటర్ గురుగారు? అంటే గాలి మనం బయటకు వదిలి ఎక్కువ వివరాలు అక్కర్లేదు, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. అయితే ఒకటి గాలి లోపల బంధించి మహాబంధనం వేస్తాము, ఒకటి గాలిని బయటికి వదిలి మహాబంధనం వేస్తాము. ఇక్కడ మనం మహాముద్రలో లోపల గాలిని బంధించి చేస్తాం కదా. అయితే మహాబంధనము అందరూ వేయలేదు, దానికి ఆహార నియమాలు పాటించాలి, కొంచెం అది కఠోరమైంది కనుక ఈ మహాబంధనంలో వచ్చే బెనిఫిట్ మహాముద్రలో వస్తుందని మనకు సింపుల్ గా అందించారు. ఇది ఉపనిషత్తుల్లో ఉంది. మహాముద్ర, మహాబంధనం. మహాముద్ర, మహాబంధన, మహావేద అని 3 ఉంటాయి. ఈ 3 ఒకే ఫలితాన్ని ఇస్తాయి. కనుక ఈ అన్ని ఉపనిషత్తు కాలం నుంచి ఉన్నది. కానీ మహాబంధనము కరెక్ట్ చేయకపోతే కొద్దిగా అపాయము, ఆహార నియమాలు పాటించాలి దానికి కొద్దిగా. కనుక దానికి బదులు మహాముద్రని, అదే ఫలితాన్ని, సేమ్ ఫలితాన్ని ఇచ్చే మహాబంధనాన్ని మహాముద్రని మనకు ఈ క్రియాయోగంలో ఏర్పాటు చేశారు. కనుక ఈ పొట్టంలో ఎంటీ స్టమక్ తోటి చేయడం అనేది చాలా ఈజీగా ఉంటది. కొన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి అందులో పర్ఫెక్ట్ అయిన తర్వాత లోపల అంటే కుంభకంలో కూడా లోపలికి గాలి తీసుకున్న తర్వాత కుంభకంలో కూడా అభ్యాసం చేయాలి. ఇది ఎట్టి పరిస్థితిలో ఎంటీ స్టమక్ తోటి చేయాలి. ఇంకొకటి మోషన్స్ ఫ్రీ అయినప్పుడే చేయాలి. లోపల మలమూత్రాలను ఉంచి చేయకూడదు. లోపల తిన్నది జీర్ణంగా అన్నప్పుడు చేయకూడదు. ఎంటీ స్టమక్ టోటల్ ఖాళీ ఉండాలి పొట్టగా. అలా ఉన్నప్పుడు చాలా మంచిది. అట్లా లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కనుక ఆ విధంగా చేసుకోండి. మొదలు ఎంటీ స్టమక్ తోటి చేయొచ్చు. అంటే ఆహార నియమాలు అన్నారు కదా గురుగారు, ఆహార నియమాలు ఏం చేయమంటారు? లైక్ ఇప్పుడు నేను రెగ్యులర్ గా నేనైతే నాన్ వెజ్ అవేమి ఇప్పుడు అసలు నేను తినేదన్నీ లైక్ పప్పులు ఇట్లాంటివి తింటా ఉంటాను, పచ్చళ్ళు తింటాను కొంచెం కావాల్సి వస్తే. బట్ మీరు ఏ రకంగా చేయమంటారు ఆహార నియమాలు? ఇంతకు మించి ఇంకేమైనా చేయాలి? ఇప్పుడు కూరగాయల్ని చప్పగా చేసుకోవాలి. అందులో అల్లం ఎక్కువ వేసుకొని త్వరగా జీర్ణమయ్యేది సోరకాయ, దోసకాయ, క్యారెట్ ఇటువంటివి, కీర దోసకాయ ఇటువంటివి ఆకుకూరలు ఏవైనా త్వరగా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈ కూరల్ని చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి, చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి. అన్నం గాని రొట్టె గాని తక్కువ తీసుకోవాలి. అప్పుడు ఈ కూరల్ని ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ కూర అనేది ఏంటంటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు కూరలు ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు డైజెషన్ బాగా పనిచేయాలి. ఎందుకంటే చలిలో డైజెషన్ కాదు కనుక వాళ్ళు కూరలు ఎక్కువ తీసుకుంటారు. అట్లంటే చప్పగా తీసుకుంటారు వాళ్ళు, మనలాగా కారాలు ఎక్కువ తీసుకోరు. చప్పగా తీసుకుంటారు. అల్లం ఎక్కువ వేసుకుంటారు. డైజెషన్ సిస్టమ్ కోసం ఎక్కువ పని చేయడానికి. పని పడితే టమాటా సూప్ లాంటిది కూడా తాగుతుంటారు డైరెక్ట్ గా వాళ్ళు. పప్పు కూడా అలాగే తాగేస్తుంటారు వాళ్ళు. ఇదే ఎక్కువ కూరనే ఎక్కువ శక్తి ఇస్తుంటుంది. కనుక ఈ చప్పగా చేసుకొని ఎక్కువ కూరలు తీసుకుంటే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలా మీరు ఇంకా ఈ నైట్ పూట భోజనం చేయకుండా ద్రవాహారం లిక్విడ్ జావ గాని, పాలు గాని, జ్యూసెస్ గాని తీసుకుంటే ఇంకా మీరు మహాబంధనం ఉదయం పర్ఫెక్ట్ చేయగలుగుతారు. ఎంటీ స్టమక్ ఉంటుంది. ఇంకొకటి వాష్రూమ్కి వెళ్ళి పొట్టని క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వేస్తే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ వేయగలుగుతారు. కొన్ని రోజులకు పర్ఫెక్ట్ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం అండి, చెప్పండి. వచ్చాను గురుగారు జూన్ లో 2 సార్లు వచ్చాను, కంటిన్యూస్ గా వచ్చాను.
తర్వాత సాధన స్టార్ట్ చేశాను. 2 మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి కంటిన్యూస్ చేస్తున్నాను. సో వెరీ గుడ్. మళ్ళీ ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అవుదాం అనుకున్నాను ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ప్రాణాయామం తీసుకునేటప్పుడు మూలాధారాన్ని బంధిస్తాం కదా, అంటే కాలుతో మెడమతో లాక్ చేస్తాం కదా. సో శ్వాస వదిలేటప్పుడు మళ్ళీ అన్లాక్ చేయాలా లేకపోతే లాక్ అట్లే ఉంచాలా మూలాధారాన్ని? ఏది మహాముద్రలో అంటున్నారా? ప్రాణాయామం చేసేటప్పుడు కాలుతో మూలాధారాన్ని లాక్ చేసి ఉంచుతాం కదా జనరల్ గా, ఆ సిద్ధాసన ఏదో ఆసనాలు కూర్చుంటే. సో అప్పుడు మనం శ్వాస తీసుకున్న తర్వాత వదిలేటప్పుడు మూలాధారాన్ని మళ్ళీ లైక్ అంటే అన్లాక్ చేసి అట్లే అని చేయాలా, వదిలేయాలా, బిగించబడి? అయితే ఇప్పుడు మీరు మహాముద్ర వేస్తారు కదా, మహాముద్ర వేసినప్పుడే కాళ్ళు మార్చుకుంటాం. ఇప్పుడు ఎడమ కాలు మన కుడి కాలు మన 2 కాళ్ళు కలిపి చేస్తాం కదా, అది వేరు. ఇక్కడ మామూలుగా సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు కాల్ని మార్చనక్కర్లేదు, కాల్ని కదిలించనక్కర్లేదు. ఈ ప్రాణాయామం నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంటుంది. మిగతా దాంట్లో ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు ప్రాణాయామం చెప్తారు కానీ క్రియాయోగ నాన్ స్టాప్ ప్రాణాయామం ఉంటుంది. అందుకనే ఇంట్లో నాడి మండల శుద్ధి ఎందుకు జరుగుతుంది అంటే ప్రాణాయామతోటే నాడి మండల శుద్ధి అవుతుంది. ఊరికి సాదా ధ్యానంతో నాడి మండల శుద్ధి కాదు. ఎందుకంటే ప్రాణాయామతోటి వాయునాళాలు రక్తనాళాలు శుద్ధి అయిపోయి లోపల ప్రాణశక్తి అంతా అందించబడి మూసుకుపోయిన నాడులు తెరవబడి బ్లాక్ అయిన నాడులు మళ్ళీ క్లీన్ కాబడి ఈ యొక్క మంచి ప్రాణశక్తి అందించబడి శక్తివంతమైన శరీరం తయారవుతుంది. ఇంకా మనం టెక్నిక్ గా ప్రాణాయామం చక్కగా చేస్తే ఈడాపింగల వదిలి సుష్మన కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకని ముక్కులోని గాలి ముక్తికి తోవయ, అధోముఖంగా వెళ్తున్న శ్వాసని సుష్మనాడి వైపున ఊర్ధ్వముఖంగా మలపడమే యోగము. వేమన యోగి చెప్పిన సిద్ధాంతం. అది ప్రాణాయామం లేకుండా సాధ్యం కాదు. ఈ శ్లోకం అందరు చదువుతారు కానీ ఇంకా రకరకాలుగా యోగం గురించి అందరూ బాగా మాట్లాడతారు. కానీ ప్రాణాయామం లేకుండా కుండల్ని యాక్టివేట్ చేయడం కానీ, ప్రాణాయామం లేకుండా సుష్మన యాక్టివేట్ చేయడం కానీ, సుష్మనలో ప్రాణశక్తిని అందించడము నడపడం అనేది ప్రాణాయామం లేకుండా సాధ్యం కాదు. పూర్వకాలంలో ప్రతి పరంపరలో యోగం తెలిసిన మహనీయులు ఉండ్రి. కానీ ఇప్పుడు కాలక్రమేణంగా ఇది వద్దు, అవసరం లేదు అనుకుంటే తగ్గించుకుంటా ఒక్కొక్క పాటు పట్టుకొని అదే ఫైనల్ అనుకుంటున్నారు. అది అంతకంటే అజ్ఞానం ఏం లేదు. కనుక ఋషులు అందించిన ఈ యొక్క ఈ పద్ధతిని కరెక్ట్ గా అన్ని ముద్రలు కరెక్ట్ గా వేస్తే ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ఫలితము ఇస్తుంది. ఈ ప్రాణాయామ తప్పకుండా చేయాలి. ఆ తమో గుణం పోతుంది, సోమర్తనం పోతుంటుంది, అలాగే నిద్ర మబ్బు పోతుంది, ధ్యానంలో నిద్ర రాదు. చక్కగా మనము మేరుదండం నిటారు పెట్టుకొని ఎన్ని ప్రాణాయామాలు చేస్తే అంత బెనిఫిట్. తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత జ్యోతి ముద్ర వేసి ఒక అరగంట ధ్యానం చేశారనుకో అద్భుతమైన ధ్యానం కుదురుతుంది కొత్త వాళ్ళు. తర్వాత మీరు పెంచుకుంటూ సెలవు దినం ఉంది, 1 గంట సేపు క్రియ చేశారు ఈ ప్రాణాయామ, తర్వాత 4 గంటలు మెడిటేషన్ చేయండి, డీప్ మెడిటేషన్ కుదురుతుంది. సెలవు దినాల్లో అఖండ ధ్యానం తోటి ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. రోజు చేసే ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం కంటే కూడా ఈ యొక్క మనం సెలవు దినాల్లో రోజు అఖండ ధ్యానంలో ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. కనుక ఈ విధంగా చేయండి. ఇప్పుడు మీరు ఏ దేశంలో ఉన్నారు? నేను యుఎస్ లో ఉన్నాను గురు. వెరీ గుడ్. మీరు ఇక్కడ వచ్చి క్లాస్ చేశారు కదా, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఏమైనా ఫాలో కాండి, మీ డౌట్లు క్లియర్ చేసుకొని ముందుకెళ్ళండి. రోజు ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే కదా, ఉదయం గంట సాయంత్రం గంట చేయండి రెగ్యులర్ గా. తర్వాత దీన్ని సెలవు దినాల్లో మీకు హాలిడే కదా, ఇంకేమి ఆ రోజు కాస్త ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే గురు. కొద్దిగా రోజంతా చేయాలంటే లిక్విడ్ ఆహారం తీసుకుంటే శరీరం తేలికుండి రోజంతా చేస్తారు. ఒక్క పూట మామూలు భోజనం ఇవ్వండి, 2 పూటలు లిక్విడ్ ఆహారం, ఉదయం సాయంత్రం లిక్విడ్ ఆహారము, ఒక మధ్యాహ్నం పూట ఒక భోజనం చేస్తే అప్పుడు నీరసం కూడా రాదు శరీరం. సరే గురుగారు. రోజంతా సాధన చేసుకోవచ్చు. మంచిది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? ఇంకెవరైనా ఉంటే అడగండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దామండి. గురుజీ ఇంకో లాస్ట్ క్వశ్చన్ నాది. మహాబంధం చేసిన తర్వాత వదిలేసిన తర్వాత గాలి ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది గురూజీ, అప్పుడు నోటితో తీసుకోవచ్చా లేదా ముక్కుతోనే తీసుకోవాలా, మెల్లగా తీసుకోవాలా? నోటితోటి అస్సలు తీసుకోకూడదు, ముక్కు ద్వారానే తీసుకోవాలి, ముక్కు ద్వారానే వదలాలి గురూజీ. అది కూడా మళ్ళీ అయితే మహాబంధనం వేసినప్పుడు నిజంగా కూడా గాలి ఎక్కువ తీసుకోవాలా అనిపిస్తుంది, ఎక్కువ కూడా తీసుకోగలం. ఎందుకంటే అంతసేపు ఖాళీగా ఉంటాం కదా. అవును. ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉన్నందుకో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు
ఇప్పుడు ఖాళీ పాత్రలోకి వాటర్ ఎక్కువ నింపగలుగుతాం. అందులో సగం ఆల్రెడీ వాటర్ ఉందనుకో, అందులో తక్కువ వాటర్ పడుతుంది కదా. ఆ పాత్రని పూర్తిగా ఖాళీ చేసామనుకో ఎక్కువ వాటర్ నిండుగా పడుతుంది కదా. అయితే మనము శ్వాసని పూర్తిగా బయటికి తీసేసి పూర్తి ఖాళీ అయిపోయింది కాబట్టి అప్పుడు మహాబంధనంలో ఎక్కువసేపు మనము కుంభకం చేసి ఉంటాం. చేయడం వలన ఆటోమేటిక్ గా ఎక్కువ శ్వాస తీసుకోగలుగుతాం, ఎక్కువసేపు తీసుకోగలుగుతాం. ఓకే, అలా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేస్తామండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. నేను మొన్న వచ్చాను కదా, మిమ్మల్ని కలిశాను. మీ దయ వల్ల మిమ్మల్ని కలవగలిగాను. దుబాయ్ లో ఉన్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సంతోషం సార్. మొన్న ఆయన ప్రశ్నించినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. అంటే నాకు వెన్నుముక్కలో అనాథ ప్లేస్ నుంచే నాకు ఈ స్పందన ఉంటుంది. సో అది యాక్చువల్ గా మూలాధారం నుంచి స్టార్ట్ అవుతుంది అంటారా? ఏంటిది చక్రం ఎనర్జీ అనేది, లేదంటే ఇట్లా మధ్యలో కూడా వస్తుంది అంటారా? అంటే కంటిన్యూగా ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అక్కడ మీకు మీకు సాధన చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర మీకు అక్కడ కదలికలు వస్తున్నాయి అంటే సాధన చక్కగా సాగుతుందని అర్థం. మీరు ఎక్కడ మేరుదండంలో ఏ భాగమైనా పర్వాలేదు, అక్కడ కొంత కదలికలు మీకు కనిపించినాయంటే అక్కడ మీకు సాధన చక్కగా సాగుతుంది, ప్రాణాయామ చక్కగా సాగుతుంది అని అర్థము. నేను సాధన చేయకపోయినా కూడా అది ఎప్పుడు కంటిన్యూగానే ఉంటుంది నాకు. అది వస్తుందండి. ఇప్పుడు మనము బంతి ఉంది, ఒక బాల్ ఉంది, బాల్ ని విసిరినాము. అయ్యో నేను అప్పుడు విసిరినా ఇంకా పరిగెత్తుతుంది బాల్ ఇంకా పరిగెత్తుతుంది అంటే దాని శక్తి ఎంత వరకు ఉందో అంతవరకు పరిగెత్తుతుంది. ఇంకో కొంతమంది ఉంటాడు, నేను వైన్ ఉదయం తాగినాను సాయంత్రం వరకు నిశా దిగలేదండి. వైన్ తాగిన వాడికి ఉదయం తాగితే సాయంత్రం వరకు ఇంకా నిశా దిగలేదు, నాకు భలే కిక్ ఇచ్చింది మందు, భలే పవర్ఫుల్ మందు, ఇది ఫారిన్ మందు లాకుంది అంటారా, బ్రాండెడ్ మందు కాబట్టి ఇది భలే నిశా ఇచ్చింది అంటారు కదా. అలాగే ఈ యోగము కూడా మనిషి ఉదయం చేసిన సాధన సాయంత్రం వరకు అదే తన్మయత్వ స్థితి అందుకోనగలుగుతాము కరెక్ట్ సాగితే. ఆ కదలికలు కూడా, ఆ అనుభూతులు కదలికలు కూడా మనకు అవి అనుభూతి కలుగొచ్చు. ఇంకో విషయం తెలుసా, రెగ్యులర్ సాధన చేసేవాళ్ళు, రెగ్యులర్ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు ఒక 2-3 days సాధన వదిలినా ఆ సాధన అనుభూతి ఉంటుంది. కొన్ని రోజులు సాధన వదిలిపెట్టినా వాళ్ళు కూర్చున్న దగ్గరనే ధ్యాన స్థితి అందుకోనగలుగుతారు. ఆ బాగా తపస్సు చేసే వాళ్ళకి, ఆ బాగా ధ్యాన యోగం చేసే వాళ్ళకి ఎల్లవేళలా ఆ కదలికలు ధ్యానం చేయకున్నా ఆ కదలికలు కనిపిస్తుంటాయి లోపల, ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ధ్యానం చేసినప్పుడే కాదు, ధ్యానం చేసినప్పుడు వచ్చేది ప్రారంభికులకు. ధ్యానం చేయకుండా కూడా మనకు మామూలు అప్పుడు కూడా ఆ కదలికలు కనిపిస్తున్నాయి అంటే ఉత్తమ సాధకులకు, అది ఉత్తమ స్థాయి సాధకులకి, బాగా సాధన చేసేటప్పుడు మామూలు అప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. గురువు గారు మొన్న తీర్థయాత్రలో నేను ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా వైబ్రేషన్ ఎక్కువగా ఉండేది. అదే నేను చెప్తున్నా కదా, కొన్ని రోజులు ధ్యానం వదిలిపెట్టినా ఆ వైబ్రేషన్ తెలుస్తుంది బాగా డీప్ ధ్యానం చేసే వాళ్ళకి. గురుగారు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మంత్రం ఇప్పుడు జపమాలతో చేయడం బాగుంటుంది అంటారా, లేదంటే ధ్యానంతో బాగుంటుంది అంటారా? జపమాల అనేది ప్రారంభికంగా ఏమి యోగం తెలియని వాళ్ళకి అవసరం. యోగం తెలిసిన వాళ్ళు ప్రాణాయామాలనే జపం చేస్తారు, వాళ్ళకి జపమాలతో అక్కర్లేదు. ఒకవేళ మెడలో వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ జపమాల తిప్పవలసిన అవసరం యోగులకు ఉండదు, ప్రాణాయామ లోపల నడిపిస్తారు కదా. అంటే ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు కూడా మామూలుగా మంత్ర జపం చేస్తాం, అలాంటప్పుడు జపమాల అవసరం? మానసికంగా చేసుకోవచ్చు, అవసరం లేదు, ఇంకా జపమాలతో అక్కర్లేదు యోగులకి. అయితే ఈ యోగాభ్యాసం చేయలేని వాళ్ళు, ప్రాథమిక స్థితి వాళ్ళకు మనసు కోతిలాగా చంచలంగా ఉంటది కదా, వాళ్ళ కోసం ఎందుకంటే 3 పనులు త్రికరణ శుద్ధి కోసం జపం చెప్తారు. మనస, వాచ, కర్మణ. మనస అంటే మనసులో జపం చేస్తున్నాము, కర్మణ అంటే చేతి ద్వారా మాల దిక్కుతున్నాము, పెరుగుల ద్వారా ఉచ్చరిస్తున్నాము. ఈ త్రికరణాల శుద్ధి కోసము
ఆ ప్రారంభికులకు చెప్తారు. కానీ యోగి ఎల్లవేళలా మనసు నిలుపుతాడు. అందుకనే ఊకే శాస్త్ర జ్ఞానం తెలిసిన ఆ శాస్త్ర పండితుల కంటే, కేవలం కర్మకాండలు చేసే కర్మయోగి కంటే, అలాగే కేవలము మనసు నిలుపక పూజలు చేసే వాళ్ళకంటే యోగి శ్రేష్ఠుడు అని భగవద్గీతలో చెప్తుంది. యోగి ఎందుకంటే మనసుని నిలకడ చేసి పరమాత్మలో లయం చేయగలుగుతాడు కనుక యోగి శ్రేష్ఠుడు యోగాభ్యాసం వలన. కనుక యోగికి లోపల ప్రాణాయామలో జపం చేయగలుగుతాడు. అలాగే ఎల్లవేళలా కూడా పరమాత్మ మీద నిశ్చలంగా మనసు నిలపగలుగుతాడు. ఒక వారం రోజులు ధ్యానం వదిలిపెట్టినా గానీ మనసు నిలకడగా పరమాత్మలో నిలపగలుగుతాడు. ఎల్లవేళలా వాకింగ్ చేస్తున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా మనసు నిశ్చలంగా పరమాత్మలో నిలపగలుగుతాడు యోగి. కనుక అట్లా ఆ అభ్యాసం పూర్వ సాధన బలం అది. మిగతా వాళ్ళేమో జపం చేసినంత వరకే జపం మీద మనసు ఉంటుంది, పూజ చేసినంత సేపే ఉంటది. తర్వాత కోతి లాంటి మనసు వాళ్ళు నిలకడ ఉండలేదు. 20 ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నాం, మనసు నిలకడ రాలేదు గురువు గారు అంటారు చాలా మంది. 20 ఏళ్ల నుంచి జపం చేసి కూడా, పూజలు చేసి కూడా మాకు మనసు నిలకడ లేదు, శాంతి లేదు అంటారు. అదే యోగి 1 year 6 months శరీరాన్ని, బాడీని, మనసుని ఆధీనంలో తెచ్చుకుంటాడు. ఒక వారం రోజులు ధ్యానం చేయకున్నా గానీ ఆ ధ్యాన వైబ్రేషన్స్, ధ్యాన అనుభవాలు ఎక్కడ పోవు యోగికి. యోగి కాని వారికి ఇదే డిఫరెన్స్. అందుకనే యోగి గురించి గొప్పగా చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. యోగి మనసుని పరమాత్మలో ఎల్లవెల్లలా నిలపగలుగుతాడు కనుక యోగి శ్రేష్ఠుడు. నెక్స్ట్ నమస్కారం. చెప్పండి అమ్మా. నా పేరు బిందు. నాకు ఒక ప్రశ్న ఉంది స్వామి. చేశారు కదా స్వామి? మీరు పాత వాళ్ళే? కాదు స్వామి, మీరు కొత్త వాళ్ళ? అప్పుడు ఇంకో మీ పేరు మీద ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారులేనా? ఇప్పుడు ఈ మొదటి రోజా మీరు క్లాస్ పాల్గొన్నది? క్లాస్ పాల్గొంది మాత్రం మొదటి రోజు. ఓకే, మీ డౌట్ అడగండి. స్వామి, అన్నిటికంటే ఉత్తమమైన స్థితి ఏంటిది? అది ఆ స్థితి చేరుకున్నామా లేదా అన్నది అనుభవాలు ఎలా ఉంటాయి ఒకసారి వివరిస్తారా? ఇక్కడ మీరు దీని గురించి ఇంకా ఎక్కువ లోతు తెలుసుకోవాలంటే 1 గంటలో 1 hour 2 hours ఇది అయిపోదు. ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి. మీరు స్పిరిచువల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ దాన్ని రెగ్యులర్ గా ఫాలో కాండి, మీకు అనేకమైన సందేహాలు దొరికిస్తాయి. అయితే ఒకటి మీరు అడిగిన దానికి ఇప్పుడు మీకు ఆకలి తీరిందని దానికి గుర్తేంటిది? నేను క్వశ్చన్ వేస్తున్నా మీకు రిటర్న్. మళ్ళీ మనం తినాలి అని అనిపించకపోవటమే ఆకలి తీరింది అంటాం కదా. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మనము భోజనం పెట్టుకొని ఇప్పుడే భోంచేసినాం. భోంచేసిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. మీ తోటి అమ్మగారులు ఉంటారు కదా, ఎవరో ఒకరు సండే రోజు వెళ్ళారు. ఆ అమ్మగారు మీకు ఆఫర్ ఇచ్చింది, ఈ రోజు నేను స్పెషల్ వంటలు చేసినాను, నా దగ్గర మీరు భోంచేయండి అంటే, లేదు నేను తినేసి వచ్చినాను, మళ్ళీ ఇంకెప్పుడన్నా నెక్స్ట్ టైం తింటాను, కానీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అంటారా అనరా? అంటాము. అంటారు. అట్లా ఆమె కూడా అర్థం చేసుకుంటుంది, అయ్యో ఇప్పుడే తినేసి వచ్చిందంట, ఈమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆమె కూడా అర్థం చేసుకుంటారు. అట్లాగే ఒకసారి కడుపు నిండుగా భోంచేసిన తర్వాత ఇంకా తినాలని ఎలా అనిపించదో, ఎప్పుడైతే ధ్యాన స్థితిలో, పరిపక్వత స్థితిలో బ్రహ్మానుభూతి పొంది తన్మయత్వ స్థితి పొందిన ఇది తాగిన వాడికి వస్త్రాలు ఊడ్చిపోయినా తెలియదు. బాగా ఫుల్ డ్రంకర్, ఫుల్ బాటిల్ కొట్టాడు, ఇంకా వస్త్రాలు ఊడిపోయినా తెలియదు, శరీర స్పృహ లేదు, గాయాలు తగిలినా నొప్పి అనిపించదు ఆ నిశలో. అయితే అట్లా లేదంటే అతను మామూలుగా ఉన్నప్పుడు అట్లా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. ఎందుకంటే అతనికి సేమ్ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కనుక ఆ విధంగా నిజంగా ఆ అనుభూతి పొందిన తర్వాత మనసు బహిర్ముఖం కాదు, ఇతర విషయాల మీద కోదు. మన మనసు ధ్యానంలో వెళ్తే భౌతిక విషయాలు పెద్దగా కోరుకోదు, భౌతికమైన వ్యక్తులతోటి అంటే కలవడం ఇష్టం ఉండదు, భౌతికమైన అంటే వ్యవహారాలు మన డ్యూటీలు చేస్తున్నా భౌతికమైన తక్కువ పట్టించుకుంటారు, అనవసరమైన వాటికి జోలికి వెళ్ళరు, ఏది పట్టించుకోరు, పని చేసినా కాన్సల్టేషన్ తోటి చేస్తారు, ఎల్లవేళలా మళ్ళీ అంతర్ముఖం అయి ఉంటారు, ఎంతో శాంతి పొందుతారు. కనుక ఈ శాంతి అనేది బయట విషయాలతోటి రాదు, లోపలనే ఉంది ఈ శాంతి అని
సత్యం తెలుసుకుంటాడు గనక ఇంకా ఈ బయటి విషయాలు దుఃఖాన్ని కలిగిస్తాయి, ఈ కేవల సాధనే శాంతిని కలిగిస్తుందని సత్యం తెలుసుకుంటాడు గనక అతను ఎంతో శాంతిని అనుభవిస్తాడు. ఇప్పుడు శాంతి లేకపోతే కదండి బయట, అంటే ఆనందము లేకపోతే బయట వెతుక్కోవాలి. ఆనందం లోపల దొరికిన తర్వాత ఇంకా బయట విషయాల కోసం ఎందుకు ఆనందం కోసం ప్రాకులాడతాడు? ఇప్పుడు ఏమంటున్నాడు, నీ కారు ఎందుకు అంటే నా హ్యాపీ కోసం, డబ్బులు ఎందుకు నా హ్యాపీ కోసం, బిల్డింగ్ ఎందుకు నా హ్యాపీ కోసం, పెళ్లి ఎందుకు నా హ్యాపీ కోసం, పిల్లలు ఎందుకు భవిష్యత్తులో మళ్ళీ నాకు సేవ చేస్తారు, నా హ్యాపీ కోసం నా సంతతిని పెంచాలి. ఏది చేసినా అతను తన హ్యాపీ కోసం అంటున్నాడు. పెద్ద ఫంక్షన్స్ ఎందుకు అంటే నా హ్యాపీ కోసం అంటాడు. అది ఏదైనా సరే, ఇప్పుడు తను పేరు కోసమో ప్రతిష్ట కోసమో లేకపోతే ఏదో ప్రతి దాని కోసము రకరకాలమైనవి ఇది చేస్తున్నాడు. ఒక ఆయన ఎందుకు స్మోకింగ్ చేస్తున్నావు, ఎందుకు డ్రంక్ చేస్తున్నావు, ఎందుకు నువ్వు సినిమాకి వెళ్తున్నావు, ఇది అడగండి. ఏమంటాడు, నా హ్యాపీ కోసం అంటారు. కనుక ఇవన్నీ ఆధ్యాత్మికంలోకి రానప్పుడు భౌతిక విషయాల్లో ఆనందం వెతుకుంటాడు. ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో పరిపూర్ణ ఆనందము పొంది ఇంకా బయటి విషయాల్లో అవి ఇప్పుడు స్టార్టింగ్ లో కొంత మనకు సుఖంగా తోచినా అవి నిశ్చింతగా దుఃఖాలు ఇస్తాయి. ఇప్పుడు డ్రంక్ చేస్తున్నాడు, అతనికి తాత్కాలికంగా కొంత అతనికి హ్యాపీ ఇచ్చిన తర్వాత అది హాని చేసేది. అంటే డబ్బు ఖర్చు, ఆరోగ్యం పాడు, శ్రమతో కూడుకున్నది. ఇప్పుడు రకరకాల, ఇప్పుడు అతను ఒక పార్టీ చేసుకోవాలంటే ఒక్కడికి ఆనందం కలగదు, ఒక 10 మంది ఫ్రెండ్స్ కావాలి అక్కడ. అంటే ఇతరులతో అవసరం ఉంటది అతనికి, అంటే అతను షేరింగ్ చేసుకోవాలి హావభావాలు. ఇవన్నిటికీ ఇవన్నీ ఇప్పుడు ధ్యానానికి ఒంటరిగా కూర్చోవచ్చు, డబ్బుతో అవసరం లేదు, వ్యక్తులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఒంటరిగా సింగిల్ గా డార్క్ రూమ్ లో కూర్చొని హాయిగా హ్యాపీగా నేచర్ లో కూర్చొని ఎక్కడ కూర్చొని అయినా అతను ఈ ఆనందాన్ని అనుభవించవచ్చు, ఈ బ్రహ్మానంద స్థితిని అనుభవించవచ్చు. శరీరాన్ని ప్రపంచాన్ని మర్చిపోయి ఈ మనసు ఉంటేనే మనకు దుఃఖము, మనసుని లయం చేయగలగాలి. ఈ మనసు ఉంటేనే మనసు ఉన్నంత వరకు శాంతి లేదు మనిషికి. మనసును లయం చేసినప్పుడే శాంతి. అయ్యో మనసు లేకుండా ఎలా జీవిస్తామండి? ఋషులకు మనసు ఉండదా? ఋషులకు మనసు ఉంటది కానీ చెప్పినట్టు ఉంటది, బయటి విషయాలు కోరదు, అది అంతర్ముఖం అయి ఉంటుంది. మనసు అంతర్ముఖం అయి ఉంటే అది ఆనందమే, ఇబ్బంది లేదు. మనసు బహిర్ముఖం అయి ఉంటే దుఃఖము. మనసు ఉంటది కానీ అది లేనిది అయి ఉంటది, దాంట్లో విషయ వాసనలు ఉండవు అనమాట. అయితే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అంటే ఈ మనసు బంధాన్ని ఎప్పుడు ఇస్తుంది? అది మలినంగా ఉన్నప్పుడు, విషయ వాసనలతో ఉన్నప్పుడు అది మనకు బంధాన్ని ఇస్తుంది. ఆ మనసు పరిశుద్ధమయ్యి పవిత్రమైనప్పుడు, ఆ మనసు బయటి విషయాలు కోరనప్పుడు అది ఆ మనసు ఉండి కూడా లేనిదే, ఆ మనసు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ లో ఏమంటుంది, నేను ఈ ధ్యానం వలన సంకల్ప సిద్ధులు పొందాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, నా సంకల్పాలను, నా ఎయిమ్స్ గోల్స్ నెరవేర్చుకోవాలని స్టార్టింగ్ లో కోరికలతో చేసేటోళ్ళు కొందరు ఉంటారు. కానీ నిజమైన ఆత్మానుభూతి పొందిన తర్వాత అతనికి కోరికలే చచ్చిపోతాయి. ఋషికి ఎలా అంటే స్టార్టింగ్ లో చాలా నువ్వు ఇన్ని గోల్స్ పెట్టుకున్నావు కదా, ధ్యానం వలన అవన్నీ అశాశ్వతం అని తెలుసుకున్నాను, అవన్నీ ఒట్టివే అని చెప్పగలుగుతారు. కనుక నిజమైన శాంతి ఇదే ఇస్తుంది, అవన్నీ ఇవ్వవని సత్యం తెలుసుకుంటారు. మన మనసులో ఇప్పుడు అన్నం తిన్న వాళ్ళని తిరిగి అన్నం తినమంటే తినరు, కానీ అన్నం తినాలనే కోరిక అతనికి ఉండదు. అంటే అన్నం తిన్నాడు, తృప్తి పొందాడు, ఆల్రెడీ మంచి ఫుడ్ తిన్నాడు, తృప్తి పొందాడు, కనుక మళ్ళీ తినలేడు. అలాగే ఈ సాధన వలన ఆధ్యాత్మికంలో బ్రహ్మానుభూతి పొంది ఆనంద స్థితిలో ఉండే ఒక ఋషి ఈ భౌతికమైనవి అతన్ని ఆకర్షించలేవు. భౌతిక విషయాలు భౌతికంగా రాలేదు. ఇప్పుడు అమృతం తాగిన వాడికి జావ తాగమంటే ఆపరిస్తే ఎలా ఉంటది? మంచి కాస్ట్లీ ఫుడ్ మంచిది తిన్నవాడికి ఏదో సద్యాన్నం ఫ్రిడ్జ్ లో నిన్న పెట్టినాను తినమంటే ఎట్లా ఉంటది? కనుక ఈ భౌతికమైన విషయాలు చాలా చిన్నగా తోస్తాయి, అతనికి చాలా తక్కువ పొజిషన్ లో తోస్తాయి. ఇప్పుడు అట్లా ఆ విధంగా ఒక చక్రవర్తి భిక్షం ఎత్తాడు కదా, ఒక బెగ్గరగా మారాడు కదా చక్రవర్తి అతను. అలాగే ఈ యొక్క ఋషి కూడా ఒక చక్రవర్తి లాగా మారతాడు. అంటే కోరికలు ఎక్కువ ఉన్నవాడు బెగ్గర్. ఎందుకంటే అతను కోరికలు ఎంబడి అందరిని అడుక్కోవాలి, ఆ కోరికలు నెరవేర్చుకోనికే అది ఏదైనా ఇప్పుడు అవసరాలు ఉంటాయి, కానీ ఆ కోరికలకు దాసుడు అయిపోతాడు ఇతను. కనుక ఎవరికి ఇంద్రియాలు దాస్యం చేస్తాయో వారికి లోకమంతా దాసులు. ఎవరు ఇంద్రియాలకు దాసులు ఉంటారో ఇతరుల అవసరాలు ఎక్కువ ఉంటాయి. పార్టీ చేసుకోవాలి, డబ్బులు లేవు, 10 మంది ఫ్రెండ్స్ అడగాలి, అంతే కదా, రిక్వెస్ట్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఆ కోరికలు లేని వాడికి అట్లా. అలాగే ఆ కోరికలు లేని వాడే కోటీశ్వరుడు అయిపోతున్నాడు. ఇంకా అతనికి ఎవరితో అవసరం లేదు, దేనితో అవసరం లేదు.
ఇంకా అతను లోపల నుంచి వచ్చే ఆనందం అది, ఇన్నర్ హ్యాపీనెస్ అది. కనుక ఇంకా నిజంగా మన మనసు అందులో తృప్తి చెంది ఉంటుంది కాబట్టి ఇంకా బయటికి వెళ్ళవన్నా వెళ్ళదు, బయటికి కోరికలు ఏమీ కోరదు. అంటే అది ఒక రోజులో అయ్యేది కాదు, మెల్లమెల్ల మెల్లమెల్ల పీజీ పిహెచ్డి లాంటిది. మనం 1వ తరగతి స్టార్ట్ చేసినాము, అలా అలా ముందుకు వెళ్ళాలి కదా. అది కొన్ని రోజులకు సాధ్యమవుతుంది. నిరుత్సాహపడవద్దు. నేను అయితానా, నాకు జాబ్ వస్తుందా, నేను మోక్ష చదివితే స్థితి జాబ్ అంటే వస్తుందా అదేనా స్వామి? అమ్మా? మోక్ష స్థితి అంటే కూడా అదేనా స్వామి? మోక్ష స్థితి అంటే జీవన్ మృతుడే జీవన్ ముక్తుడు. జీవన్ మృతుడు అంటే బ్రతికుండి చనిపోయిన శవంలాగా ఒక ఋషి గడపగలుగుతాడు, అదే జీవన్ ముక్తావస్థ. జీవన్ మృతుల్లా కంటే జీవన్ మృతుడు అంటే చనిపోయి బ్రతికుండి శవంలాగా ఉంటాడు. మళ్ళా అతనే జీవన్ ముక్తుడు. అంటే ఒకటి చూడండి, కళ్ళుంటాయి, ఆధీనంలో ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నాలుక ఉంటుంది, శరీరం ఉంటుంది, అన్ని ఉంటాయి, చెప్పినట్టు ఉంటాయి. కళ్ళుండి గుడ్డివాడు, కాళ్ళుండి కుంటివాడు, చెవులుండి చెవిటివాడు. మరి కొంతమంది సమాజ శ్రేయస్సుకై ఋషులు వస్తారు, వాళ్ళ గురువులు ఆజ్ఞ వేస్తే. శంకరాచార్య గురువు ఆజ్ఞ వేస్తేనే వచ్చాడు అద్వైత ధర్మం స్థాపించడానికి. వివేకానంద స్వామి వాళ్ళ గురువు ఆజ్ఞ వేస్తేనే లోక సేవకు వచ్చాడు. ఇవన్నీ మరి వాళ్ళు ఎట్లుంటదంటే నేనేమి చేస్తలేను అంటే వాళ్ళు బహిర్త్యాగం చేయరు, అన్ని వదిలిపెట్టి వెళ్ళరు, అన్నిట్లలో ఉంటారు. ఒక మఠం కట్టవలసి వస్తుంది, కొన్ని సేవా కార్యక్రమాలు చేయవలసి వస్తుంది, కానీ ఇవి నాదేం కాదు, భగవంతుడిది, గురువుది, భగవంతుడిది. నేను ఒక సేవకుడిని. ఇంద్రియాలు అన్ని వశంలో పెట్టుకొని అన్ని కార్యాలు చేయి, నిన్ను ఏది బంధించదు అర్జున అని భగవద్గీతలో చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. కానీ అట్లా వీళ్ళు అన్ని వశంలో ఉంటాయి, ఇవి నావేమి లేదు అనుకొని ఒక సేవ కోసము అంటే ప్రపంచంలో చక్కగా నటించి, అంటే సేవలు చక్కగా చేసి నాకు నో అటాచ్మెంట్, అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లేదని మళ్ళీ వచ్చి సాయంత్రం పూట వచ్చి మళ్ళీ సమాధిలో కూర్చొని నాకు ఏ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లేదని డీప్ సమాధిలో ఉండగలుగుతారు. అట్లా ఆ స్థితి, అది సాధన చేయగా 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 పీజీ పిహెచ్డి ఒక రోజులో సాధ్యం కాదు కదా. చిన్న 18 సంవత్సరాలు పడుతుంది కదా. మనం అలా 1వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి వరకు మెల్లగా వెళ్ళాలి. అయితే అతను అన్ని, ఇప్పుడు బ్రహ్మం గారు, కబీర్ దాసు, ఎందరో ఋషులు ఉన్నారు, ఎందరో ఋషులు. మరి వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథలో గురువులందరూ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా సాధ్యమవుతుంది ఈ స్థితి అంటే, వాళ్ళ అన్ని బాధ్యతలు, అంటే ఈ యొక్క వ్యవహారాల్లో నటించాడంటే వాళ్ళ ఒక పాత్ర ఉంది, ఒక యాక్టరు చక్కగా నటిస్తున్నాడండి అంటారు. అట్లా ఈ పాత్రని వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు. వాళ్ళ పాత్రని వాళ్ళు చక్కగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి చక్కగా పాత్రని పోషిస్తూ, నాకు వీటితో ఏ సంబంధం లేదు, నేను కేవలం ఆత్మస్వరూపాన్ని అని మన సాధనా సమయంలో వాళ్ళు అంతర్ముఖమై ఉంటారు. బయట కూడా వాళ్ళు సుఖం దుఃఖానికి పెద్దగా స్పందించారు. మామూలు వ్యక్తి లాభం వస్తే పొంగిపోతాడు, నష్టం వస్తే కుంగిపోతాడు, ఏదన్నా పని అనుకున్నది కాకపోతే చాలా ఇదైతాడు. భగవంతుడు ఇంత భక్తి చేస్తే భగవంతుడు నాకు ఈ వరాలు ఇవ్వలేదని భగవంతుని కూడా దూషిస్తాడు. కష్టాలు ఇస్తే దేవుడు నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, నేను ఇంత మంచి వ్యక్తిని అంటాడు. కానీ మరి రమణ మహర్షి రామకృష్ణ పరమహంసకు రోగాలు కష్టాలు ఇస్తే ఏమైనా బాధపడ్డారా? ఇది నా ప్రారంభమే అని చెప్పుకున్నారు తప్ప భగవంతుడు ఇచ్చారని కాదు. నేను చిన్నప్పటి నుండి భక్తి చేస్తే భగవంతుడు ఈ పనిష్మెంట్ నాకు ఇచ్చేది అంటారా? అనలే. కనుక యోగి ఆత్మబలం మనోబలం ఉంటది, కష్టాలని తట్టుకోగలుగుతాడు, దాన్ని చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతాడు. అతని మానసిక స్థితి పరమాత్మలో ఉంటుంది. అతని మనసు భౌతికంలో ఉండదు, శరీరం మీద ఉండదు. శరీరం మీద ఉంటే దీనికి ఇవన్నీ తెలుస్తాయి, నొప్పి, బాధ, సమస్యలు. కానీ అతీత స్థితిలో ఉంటాడు కనుక అతనికి ఇవన్నీ ఏమి ఇది ఉండదు. కనుక మనము సాధనని పెంచుకుంటూ పోయినప్పుడు మనము నిజమైన ఆనందము లోపలనే అనుభవిస్తాము. ఫ్యామిలీ లైఫ్ అడ్డు కాదు ఆత్మజ్ఞానానికి, ప్రపంచము అడ్డు కాదు. ఎందరో గృహస్థాశ్రమంలో ఉండి ఋషులు, 7 ఋషులు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఈ అన్ని డ్యూటీలు అన్ని మన బాధ్యతలు నెరవేరుస్తూ కూడా ఇవన్నీ నాకు వీటితో సంబంధం లేదు అని అంతర్ముఖమై మళ్ళీ మన సాధనలో మనం ఉండాలి. వ్యవహారంలో మనం ఎలా ఉండాలంటే కూటస్థ దృష్టి కలిగి ఉండండి అంటారు లాయర్ మాస్టర్. కూటస్థ దృష్టి అంటే కూటస్థంలో దృష్టి ఉన్నప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. మనతోటి ఏదైనా పవిత్ర కార్యం, మంచి కార్యమే జరుగుతుంది. మనసు చంచలంగా ఉన్నప్పుడే అన్ని ఇతరులని మనం ఏమైనా దూషించాలన్నా, ఇతరులు గొడవ పడాలన్నా మనం మనసు చంచలంగా ఉండాలి. కానీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు అన్ని మంచి కార్యాలే జరుగుతాయి. అట్లా మనసుని కూటస్థంలో నిశ్చలంగా పెట్టుకోవడమే పుణ్యము, మనసు చంచలంగా పెట్టుకోవడమే పాపం అంటారు లాయర్ మాస్టర్. అందుకనే కూటస్థ దృష్టి కలిగి అన్ని పనులు చేయండి అంటే బ్రహ్మభావంలో అన్ని పనులు చేయండి. ఓకే స్వామి. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎంతవరకు మనం సాధనలో డీప్ గా వెళ్ళలేదో అప్పటి వరకు ఇంకా ఈ అన్ని డౌట్లు వస్తుంటాయి.
ఇంకా మనకు ఇంకా డీప్ గా వెళ్ళి మనం స్వయంగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు ఇంకా ఈ సందేహాలన్నీ కూడా మేము ఒక్కొక్కటి అవే తొలగిపోతుంటాయి. ఈ సందేహాలన్నీ లోపల నుంచి